మెల్లిగా కళ్ళు తెరుస్తూ అరచేతులు మాత్రమే చూద్దాం. ఇంత అద్భుతమైనటువంటి ధ్యానానికి, ఈ ధ్యాన మార్గాన్ని మనకు అందించినటువంటి జగద్గురు బ్రహ్మర్షి పితామహ పట్టణ ఆరాధన ప్రకృతి దేవతలకు ప్రతి ఆదివారం ఎంతో అద్భుతంగా నిర్వహించుకున్నటువంటి ఆత్మీయ సత్సంగాలకు ఎంతో దూర ప్రాంతాల నుంచి విచ్చేస్తూ వాళ్ళ యొక్క ఆత్మ జ్ఞానాన్ని మనకి బోధిస్తున్నటువంటి మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ. ఓకే అండి. అలాగే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి ఆత్మ జ్ఞానాన్ని అందించడానికి విచ్చేశారండి హైదరాబాద్ నుంచి శ్రీనివాసరావు గారు. సార్ ఒకసారి గట్టిగా కథలతో ఆహ్వానం పలుకుతున్నాం. ముఖ్యంగా మనం ఎంతో ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ ఉంది ఈరోజు. పిరమిడ్ అంటే ఏంటి, పిరమిడ్ యొక్క శక్తి అంటే ఏంటి అనేది మనం సార్ నుంచి ఆ జ్ఞానాన్ని ఈరోజు తీసుకోబోతున్నాము. సార్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆమె క్లాస్ ప్రారంభించగా కోరుతున్నాము. నమస్తే మేడం. మచిలీపట్నం పిరమిడ్ మాస్టర్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది. అంటే విజయవాడ వరకు క్లాసులు చెప్పాను, నేను లోపలికి ఎప్పుడు రాలేదు. మరి మచిలీ ఎందుకు పిలిచింది? మచిలీ అంటే చేప, చేప అంటే మత్స్యం, అంటే ఒక విష్ణుమూర్తి. ఎందుకు పిలిపించాడు? ఇక్కడికి ఏదో కార్యకారణ సంబంధం ఉంది. అది కూడా ఎక్కడికి? త్రిశక్తి పీఠం. 3 శక్తులు ఉన్న పీఠానికి వచ్చాం ఇప్పుడు ఈరోజు. ఇక్కడ మనం ప్రతి ఒక్క దానికి కార్యకారణ సంబంధాలు ఉంటాయి. అవన్నీ ఈరోజు తెలుసుకున్నాం. ఓకే మెస్టర్స్, థ్యాంక్ యూ. ఫస్ట్ మనం ఈ ఏ ప్లేస్కి అయితే ఇక్కడికి వచ్చి ఉన్నామో, ఈ ప్రదేశం యొక్క ప్రాముఖ్యత, మరి ఇక్కడికి ఎందుకు రాబడ్డాం మనం, ఎప్పుడు ఓపెన్గా జరిగేది అంటే అది కూడా ప్రకృతే, ఇది శక్తి. మనకి 2 ఉన్నాయి శరీరంలో, ప్రాణము, శక్తి. ప్రాణం ఉంది, శక్తి లేదు. మనిషి కదులుతాడా? హాస్పిటల్ మంచం మీద ఉండేదంతా కూడా ప్రాణంతో ఉన్నారు, వాళ్ళకి శక్తి లేదు. అదంతా హాస్పిటల్లో ఉంటారు, మంచం మీద పడుకుని ఉంటారు, కదలరు. అవయవాలు పనిచేస్తాయి, కర్మక్షేత్రాలు పనిచేయవు. మరి కర్మక్షేత్రాలు పనిచేయాలంటే ఏం కావాలి? శక్తి కావాలి. మరి ఈరోజు ఈ త్రిశక్తి పీఠంలో వాటి యొక్క ప్రాముఖ్యత అంటే మనమే మళ్ళీ ఎవరు ఏమిటి? 3 శక్తులు. ఒక ట్రయాంగిల్, ఒక త్రికోణం. ఒక త్రికోణంలో 3 శక్తులు ఉన్నాయి, 3 పాయింట్లు. ఎవరైనా చెబుతారా ఏంటంటే 3 శక్తులు అనేవి? త్రిశక్తి. చెప్పండి, ఎవరు చేస్తారో చెప్పండి, పర్లేదు. ఎందుకంటే ఇక్కడ అందరూ జ్ఞానులే ఉన్నారు. ఎవరైనా మాట్లాడుతుంటే వాళ్ళకి ముందుకు వెళ్తూ ఉంటాం. మనం అన్నీ తెలుసుకున్నాం, కానీ బీరువాలు పెట్టి తాళం వేస్తారు. బీరువాలు పెట్టి తాళం వేస్తే లాభం లేదు. నేను అంత దూరం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాను? సార్ ఇక్కడికి వచ్చినప్పుడు అడిగారు మొన్న, ఏమంటే సార్ వస్తున్నారు మా ఊర్లో మా క్లాస్ ఏం చెప్పాలంటే, తప్పకుండా వస్తానని నేను చెప్పాను. మా ట్రైనింగ్ హాల్లో కలిసారు. అక్కడ త్రిశక్తి అంటే 3 శక్తులు: ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఆ యొక్క శక్తి పీఠంలో ఇప్పుడు ఉన్నాం మనం. అంటే 3 కోణాల శక్తి పీఠంలో ఇప్పుడు ఈ ప్రదేశంలో మనం ఇక్కడికి వచ్చాము. ఆమె మన రూపాన్ని కాదు చూడాల్సింది. రూపాలు లేవు ఇక్కడ. శక్తి రూపం ఉందా? కరెంట్ ఉంది, కరెంట్ రూపం ఉందా? కరెంట్ ఉందని ఎలా చేయాలి? ఫ్యాన్ వేస్తేనో లైట్ వేస్తేనో తెలుస్తుంది. మరి ఈ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? న్యాచురల్గా భూమిలోంచి వస్తుంది, ఆకాశంలోంచి వస్తుంది. మరి మనిషిలో కూడా కరెంట్ ఉంది, అది ఎక్కడి నుంచి వస్తుంది? అన్ని మన దగ్గరే ఉన్నాయమ్మా, బయట ఏమీ లేవు. మేయో పిచ్చోడకి ఎక్కడ ఉన్నాయని పెట్టి ఎత్తుకుంటున్నాం. అగ్ని, ఇదే కరెంట్ మన దగ్గరే ఉంది. దీన్ని ఏమైందని పొడుగా పెట్టాం. అన్ని మన దగ్గరే ఉన్నాయి, కానీ ఏది వాడట్లేదు. ఈ దృష్టి అంటే ఈ 5 ఒకే చోట ఉండి బయటకు చూస్తున్నాయి.
చూసేది ఎవరు, చూడబడేది ఎవరు, చూస్తూ జ్ఞానాన్ని పొందేది ఎవరు? ఈ మూడు ఒకడే. దానినే మనము చైతన్యము అంటాం. చైతన్యము అంటే కదలలేని దాన్ని కదిలించేది. బుద్ధుడు ఎప్పుడు ఆత్మ అని ఇప్పుడు ఎక్కడ చెప్పలేదు. ఆత్మ అంటే అది అర్థం కాని భాష, ఒక ధర్మానికి సంబంధించిన భాషను చెప్పి ఆయన ఎక్కడ ఆత్మ అని చెప్పలేదు. చైతన్యము అన్నాడు. చైతన్యం అంటే కదలలేని దాన్ని కదిలించేది. మనందరిలో చైతన్యం ఉంది. శిలా నీవే, శిల్పం నీవే పాట వినారా లేదా? ఎంత చక్కగా రాశాడని, చక్కగా పాడాడు ఆయన. మట్టిలో మమకారం ఉన్నది, సృష్టిలో చైతన్యం ఉన్నది అన్నాడు. మళ్ళీ ఏం చేశాడు? మళ్ళీ తిరిగి మళ్ళీ మట్టిలో కూడా చైతన్యం ఉంది అన్నాడు. మట్టిలో చైతన్యం ఎలా ఉందో చెప్పగలరా? చైతన్యం అంటే ఏంటి? కొత్తదాన్ని సృష్టి చేసేది. ఇవాళ లేదు, రేపు కనబడింది అన్న కొత్తదాన్ని కనపడింది మళ్ళీ అదే మెటీరియల్లో. ఏమిటది? మట్టిలో చైతన్యం ఉన్నది అన్నాడు. మట్టిలో చైతన్యం అంటే ఏంటి? మట్టి కదులుతుందా? మట్టిలో విత్తనం వేస్తే ఏమవుతుంది? అదే చైతన్యం. చైతన్యం ఎక్కడ లేదు. ఎక్కడి నుంచి వచ్చింది? కనబడుతుందా? కనబడదు. మనలో పొడ్డలని లేదా? మరి ఏం చేయదు? ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తుంది అది? అదే చైతన్యం. అన్ని మన దగ్గర ఉన్నాయి. నెంబర్ 1 ఎక్సలెంట్ మిషన్ తెచ్చుకున్నాం మనం, కానీ దీన్ని సరిగ్గా వాడట్లేదు. పత్రిజీ గారు వచ్చి, అరే బాబు ఈ మిషన్ తుప్పడిపోతుందా, అనే యుగాల్లో మోసుకొస్తున్నాను ఈ మిషన్ని. ఈ మిషన్ ఎవరు వాడుకోవడం సరిగ్గా లేదు. శ్వాస మీద ధ్యాస పెట్టండి. ధ్యాస పెడితే ఈ మిషన్ చక్కగా పనిచేస్తుంది. ఈ మిషన్తో మీరు బోర్డుని పనులు చేసుకోవచ్చు మీరు అని ఎందుకని ఇచ్చారు మనకి? సరే ఇచ్చేసి సో ప్రతి ఒక్క దాంట్లో చైతన్యం అనేది కనపడదు, కానీ మనలో ఉంది. ఇప్పుడు ఇంతమంది మనుషులు ఉన్నారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్పెషలిస్ట్. ఎవరి స్పెషలిస్ట్ ఎవరికి వాళ్ళకే తెలుస్తుంది. వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళ కొన్నాళ్ళు వాళ్ళతో ప్రయాణం చేస్తే వీడియో స్పెషాలిటీ అంటే పక్క వాళ్ళకి తెలుస్తుంది. ప్రతి ఒక్కళ్ళు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏం చేస్తుందంటే దీన్ని ఎవల్యూషన్ అంటే ఎలివేట్ చేస్తుంది. ఇక్కడ ఈ పలానా మనిషి కాదు చెప్తాడు, పలానా మనిషి అరేంజ్ చేస్తాడు, పలానా మనిషి వంటలు బాగా వండుతాడు, అన్నదాత జ్ఞానదాత. సో అట్లా ఎవరన్నా ఖాళీగా ఉన్న దాని కింద కూర్చోవచ్చు. శిక్షకం పెరిగిన దాంట్లో కూర్చోండి. కూర్చుని ఎవరి అనుభవాలు వాళ్ళు పొందండి. సాయంత్రం వరకు ఇక్కడ ఉంటుంది. అక్కడ కూడా కూర్చోండి. కూర్చోండి సార్, మీరు దాని కింద అక్కడ కూర్చోండి. ఇప్పుడు ఉంది కదా, అది మీకు దాన్ని వాడండి. అదే చెప్తున్నా మీకు, మన దగ్గర ఉన్నాయి, మనం ఎలా వాడతాం తెలియట్లేదు. సృష్టిలో చైతన్యం ఉందని, సృష్టిలో ఉంది బ్రహ్మాండ మండలం. ఈ బ్రహ్మాండ మండలంలో ఏం కనపడుతున్నాయి మనకి? నక్షత్రాలు, గ్రహాలు. నక్షత్రాల్లో కాంతి ఉందా లేదా? మరి గ్రహాల్లో శక్తి ఉందా లేదా? గ్రహాలు వేడిగా తిరుగుతున్నాయి కదా, ఎవరిని వెళ్ళి తిరుగుతున్నారా? మరి ఎలా తిరుగుతున్నాయి? ఇవాళ మనకు పిచ్చోడు వచ్చాడు, మాకు డిస్టేషన్స్లోకి వచ్చాడు. ఈ పిచ్చోడు త్వరగా పంపించేస్తే పెట్టడం, మనం రోజు హాయిగా చెప్పు తిందాం, ఈ గోవాలని తిరుగుతుందని చెప్పి మనకి అర్థం కాకపోతే కోపం వస్తుంది, అర్థమైతే సంతోషంగా ఉంటుంది. ముందు అర్థం కానట్టు ఉండాలి. పెళ్లి ముందు అర్థం అవుతా, కానీ పెళ్లి చేసుకున్నాక అర్థం అవుతుంది. ఇది అంటే పెళ్లి చేస్తే కనిపించుకోలేదు,
తీసుకొస్తే కానీ ఫెయిల్ అవ్వదు. చాలా అనాది కాలం నుంచి ఒక శక్తి చేతిలో మహాశక్తి బానిస అయిపోయి, అంటే కొంతమందికి కోపం వస్తుంది, కొంతమందికి అహంకారం వస్తుంది. స్త్రీ శక్తి మహాచైతన్యం ఎక్కడి నుంచి మొదలవుతుందో ఎక్కడికి ఎండ్ అవుతుందో లేదు దానికి. స్త్రీ శక్తి నుండే ఇవన్నీ వచ్చినాయి. దాంట్లో ఏం చెప్తారంటే ఇచ్ఛాశక్తి అంటే మనకి మనసు నుంచి ఒక కోరిక మొదలైంది. ఇచ్ఛ అంటే ఒక కోరిక. అది ఎట్లా వచ్చింది? ఇవాళ 10 మంది బంధువులు వస్తున్నారు, వాళ్ళకి మంచి వంట వండి పెట్టాలి, మంచి ప్రజెంటేషన్ ఇవ్వాలి, మంచి ఆతిథ్యం ఇవ్వాలి. సో వాళ్ళకి వచ్చే వాళ్ళకి ముందు మనం వంట బిఫోర్ అన్ని ప్రిపేర్ చేసుకోవాలి కదా. ప్రిపేర్ చేసుకుని ఇచ్చా అంటే మీ లోపల శక్తి ఉండాలి. ఆ కోరికను ఏదైతే తీర్చుకుంటున్నారో ఆ తీర్చుకునే కోరికలో శక్తి ఉండాలి. ముందు బలంగా ఉండాలి. కోరిక బలంగా ఉంటే అన్ని మిగతా బలంగా ఉంటాయి. ఏమో మా ఆయన ఏమంటాడో, మా కోడలు ఏమంటుందో అంటే ఒక సంకల్పానికి 3 వికల్పాలు. ఇది ఇలా చూపిస్తున్నా, 3 వికల్పాలు. ఈ 3 వికల్పాలు ఎవరు చూపిస్తున్నాయి? నిన్ను చూపిస్తున్నాయి. మరి ఈ వికల్పాలని ఛేదిస్తూ సంకల్పంలోకి ఎలాగ వెళ్ళాలి? స్ట్రాంగ్ మైండ్ ఉండాలి. నేను చేసి తీరాలి. ఒకరికి ఇష్టం ఉన్నా లేకపోయినా సంబంధం లేదు, దీన్ని చేయాలి. కానీ ఆ ఇష్టం లేదని వాళ్ళకి కూడా ఇష్టం కలిగించాలి. అంటే వాళ్ళకి కావలసినవి కూడా ఇవ్వాలి. ఇప్పుడు ధ్యానం చేసి సంకల్పం చెప్తారు, అమ్మ నాకు ఈ కష్టం ఉంది, నాకు ఈ బాధ ఉంది, నాకు డబ్బులు కావాలి. అది కష్టం ఉంది, కష్టం తీసేయి. ఎవరన్నా సమంజసం కష్టం తీసేస్తే ఇంకా మనం భూమి మీద దేనికి వచ్చినట్టే. మీరు హోంవర్క్ చేద్దాం, భూమి మీదకి వచ్చి కష్టం తీసేయి. కష్టం తీసేటంటే దేనికి వస్తున్నాయి? మిమ్మల్ని జాగృతం చేసుకోవడానికి వస్తున్నది. మీరు కష్టాలు ఉంటేనే మాస్టర్లు అవుతారు. సార్ ఇప్పుడు చేయండి సంగతి అంటే ఏం చెప్పాలి సార్, ఏమన్నా ధ్యానం చేస్తాను పిండి రూపులు దొరుకుతుంది. అవునా, వండర్ఫుల్ రాను. నాకు మనసంతా బాధగా పిండి రూపులు దొరుకుతుందంటే అలాగే కావాలి, అదే కావాలి. అది ఉంటేనే నేను నేర్చుకుంటాను. మనిషికి ఎప్పుడో ఒక సమస్య ఉండాలి. సమస్య ఉంటేనే సమస్యకి పరిష్కారం మనం వెతుకుతాం అక్కడ. ఇప్పుడు ఇచ్ఛాశక్తి ఉంది, లోపల కోరిక గట్టిగా బలంగా ఉంది. మరి ఆ కోరికని గట్టిగా అమలుపరచాలంటే ఏం చేయాలి? క్రియ అంటే ఏంటి? ఏ పని అయితే చేయాలో, ఒక పరమాణం వండడము, వాళ్ళకి మెరుగుగా చేయడము, లేదా మంచి కూరలు వండడము, వాళ్ళకి మంచి బహుమతులు తీసుకొచ్చడము, ఇల్లంతా చక్కగా సుందరంగా తీర్చిదిద్దడము, ఆ వచ్చిన వాళ్ళని చక్కగా పరామర్శించడము, ఇవన్నీ క్రియలోకి వెళ్తాయి. క్రియ అంటే పని, యాక్షన్. మరి ఈ 2 చేస్తే మనకి ఏమొస్తుంది? తిన్నందుకు రుచి తిన్నాం అంటే ఒక జ్ఞానం వచ్చింది. తెలియని సంగతులు ఒకరి నుంచి ఒకరు తెలుసుకున్నారు, మన నుంచి వాళ్ళు తెలుసుకున్నారు, వాళ్ళ నుంచి మనం తెలుసుకున్నాం. ఒకరి జ్ఞానం ఒకరు పంచుకున్నాం అంటే ఏముంది? క్రియాశక్తి జరుగుతుంది. దాని దగ్గర జ్ఞానం వస్తుంది. కొత్త వాళ్ళ నుంచి పాత వాళ్ళకి, పాత వాళ్ళ నుంచి కొత్త వాళ్ళకి జ్ఞానం వస్తుంది. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. మనం ఎప్పుడూ వింటాం కానీ ఆ విన్నదాన్ని మననం చేయట్లా. మననం అంటే లోపల ఎప్పుడు దాన్ని తీసుకోవాలి. శ్రవణం, మననం, నిధిధ్యాస. ఈ 3 ఉంటే మీరు ఏదైనా కార్యం సాధించవచ్చు. ఎటువంటిదైనా సరే సాధించవచ్చు. మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ చక్కగా ధ్యానం చేస్తున్నాం, చక్కగా వండుకు తింటున్నాం, ఎప్పుడప్పుడు శాఖాహార ర్యాలీకి వెళ్తున్నాం, ట్రెక్కింగ్లు మర్చిపోయాం. మనం ఏమి నేర్చుకున్నామో అనుభవాలు మాత్రం చెప్పేయాలి. నాకు అనుభవాలు రాలేదు అంటే నేను జ్ఞానం సరిగ్గా కుదరట్లేదు అని ఒక పిచ్చి భాషలో ఉన్నారు. జ్ఞానం అంటే ఏంటి? తెలియదు, తెలుసుకోవాలి. అనుభవాలు అంటే ఏంటి? ఒక మనిషి ఏదైతే దారి తప్పాడో, గతి తప్పాడో, ఆ గతి తప్పిన దాని నుంచి సరైన మార్గంలోకి వెళ్ళడానికి అనుభవాలు వస్తాయి. మరి బాబు నువ్వు ఇదిరా అని చెప్తున్నారు. అది వేరే వాళ్ళకి రాలేదు అంటే వాళ్ళ స్థాయి కన్నా చేరుకోవాలి, లేకపోతే వాళ్ళకి అక్కడ లేకుండా ఉండాలి.
అంతేగా తప్పులేం లేదు. నాకు మీ జ్ఞానం రాకపోతే, అనుభవాలు రాకపోతే నేను చేస్తున్న తప్పని ఎప్పుడు అనుకోవద్దు. అది చాలా తప్పు. నాకేం అనుభవాలు ఇప్పుడు శూన్య స్థితిలో వచ్చే క్రియాశక్తి వస్తుంది. నాకు క్రియాశక్తి రాదు. క్రియ ఏంటి? చేయవలసిన పని చేసేయడం. ఈయన కొంచెం ఇంకా టెన్షన్ పడ్డాడు రాము గారు. సార్ వచ్చేసారు, అందరూ వచ్చేసారు, రాలేదు. ఇదిగో ఇక్కడే ఉన్నా, నీ పక్కనే ఉన్నా, నీ వెనకాలే ఉన్నా, నీ ముందే ఉన్నా చెప్పుకుంటూ వస్తా ఉన్నా అక్కడి నుంచి. మనిషిని నేను ఎక్కడో ఉన్నానని చెప్తే ఆయన ఏమనుకుంటాడు? ఇప్పుడు ఆయన మాట్లాడలేడు. ఆయన చేసే పని అంటే అరేంజ్మెంట్స్ స్పెషలిస్ట్. నేనేం లేదు. ఇందాక చెప్పే కదా, ఎవరు స్పెషలిస్ట్ వాళ్ళకి ఇక్కడ, ఎవరు ప్రత్యేకత వాళ్ళది. ఒకరు కూర బాగా వండుతారు, ఒకరు కూర బాగా వడ్డిస్తారు. బాగా వడ్డించిన దాన్ని మళ్ళీ ఎలా ఉందని అడిగి వాళ్ళ చేత శభాష్ అనిపించుకుంటారు. ఎవరి స్పెషాలిటీ వాళ్ళది. కూరగాయలు కోసడం స్పెషాలిటీ, వండడం స్పెషాలిటీ, వడ్డించడం స్పెషాలిటీ. మళ్ళీ అన్ని కలిపి ఒకటే భోజనం. అట్లా క్లాసులు అరేంజ్ చేయడం, శాఖ ర్యాలీలు అరేంజ్ చేయడం, జ్ఞానం బోధించడం. కొత్త జ్ఞానంలోకి ఎలాగ వెళ్ళాలి? అందరూ అనుకుంటారు, నాకు వయసు అయిపోయింది, ఇప్పుడు నా వద్ద నేను ఏం చేస్తాను. వయసు ఎవరికమ్మా? ఆత్మగా శరీరంగా? మరి మీరు ఆత్మగా శరీరరా? మరి మీరు వయసు ఎప్పుడు పుట్టినరోజులు చేసుకుంటారా? చేసుకోండి. కానీ చేసుకోగానే అందరూ అయిపోగానే నాకు 69 వచ్చేసినాయా, నాకు 70 వచ్చేసినాయా, నాకు ఇంకా గ్యాప్ ఎంత ఉందో, ఎప్పుడు పిలుస్తాడో, ఈ భయాలు మొదలు. పూర్వకాలం మనకు చాలా పండుగలు ఉండేవి. అన్ని పండుగలు మనం నిర్వహించుకునేవాడు. కానీ ఇప్పుడు ఈ పిల్లలు సంస్కృత బర్త్డేలు, జన్మదినాలు, ఇవాళ మంచి మసాలా కూరలు ఉన్నాయి అలా క్లాసుల్లో ఉంటాయి, బాగా ఉంటాయి అలా చెప్తారు. మరి మీ ఎంతమందికి మీరు దాన్ని కనిపెడతారో, ఏం తెలుసుకుంటారో చూద్దాం. మరి మీ ఇన్ని సంవత్సరాల మేము కొన్ని వీడియోస్, అంటే నేను ఈ పిరమిడ్స్ మీద దాదాపుగా 15 సంవత్సరాలు సుదీర్ఘమైన పరిశోధన అన్నమాట. రాత్రి ఇక 10 అయిందంటే అందరూ పడుకున్న తర్వాత అందరూ పడుకున్నారో లేదో చూసుకుని ల్యాప్టాప్ వేసుకుని, మా అమ్మాయిది ల్యాప్టాప్ ఉండేది, అది ఇంజనీరింగ్ చదువుకోవాలి. ఏంటి డాడీ ఇవన్నీ చేసుకుంటున్నాం అంటే, నువ్వు వాడుకోవట్లేదు కదమ్మా, వాడు ఇంజనీరింగ్ అయిపోయింది కదా, నేను వాడుకుంటానని చెప్పి దాంట్లో పిరమిడ్స్ అంటే ఏమిటి ఫస్ట్ డెఫినేషన్ తెలుసుకున్నా. పైరా అంటే అగ్ని. అని ఈ పైరా మెడిటేషన్ అంటే దేనికి మెడిటేషన్? అగ్ని యొక్క మెడిటేషన్ ఏంటి తెలియలేదు, దాంట్లో లేదు. మెడిటేషన్ అనేది పిరమిడ్ మాత్రమే ఉంది. అంటే ఆ శక్తి ఎట్లా ఏర్పడుతుంది? ఇప్పుడు ఇడ్లీ చేయడానికి ఏమవుతుందమ్మా? ఏం చేస్తే ఇడ్లీ వస్తుంది? ఎన్ని ఇంగ్రీడియంట్స్ కలిపితే ఇడ్లీ అవుతుంది? అది కనపడదు, ప్లేన్ ఉంటుంది, ప్లేన్ క్లాత్ ఉంటుంది. ఈ క్లాత్ కాదు. సరే చూడండి, మీరు చేయాల్సింది చేయండి.
ఈ పైరామిడ్ నాకు తెలుసు అంటే పిరమిడ్ అంటే త్రికోణము. మీ ఇంటి ముందు ముగ్గేస్తారు కదా, ఒకటి పైకి ఒకటి కిందకి. ఏంటది? స్టార్ కాదమ్మా, శ్రీయంత్రం. మీరు రోజు వేసేది, ఇంటి ముందు వేసేది శ్రీయంత్రం. పైన ఒకటి స్టారు, త్రికోణం, కింద రివర్స్ త్రికోణం పెట్టి మధ్యలో ఏం చేస్తారు? సున్నా దొరుకుతారా? ఆ సున్నా ఏంటి? అగ్ని క్షేత్రం. మనం అన్ని అందిస్తాం, నాకు తెలియదు మరి మనకి. ఎన్ని పిరమిడ్లకి ఇస్తే తెలిసి ఇలాగ అడ్డలకి ఇద్దరికి ఇసేసి ఇలా కలుపుతారు, ఇలా ఇలా కలుపుతున్నారా? మళ్ళీ లోపల ఇలా కలుపుతున్నారా? ఆ ట్రయాంగిల్స్, ఆ డైమండ్స్ అన్ని ఏంటి? ఏంటో త్రికోణాలన్నీ ఏంటవి? శ్రీచక్రము. మన దగ్గరే ఉంది కానీ మన లోపలే ఉన్నాయి కానీ మనం ఎప్పుడు గమనించట్లేదు. గుర్తుపడతారా మీరు? ఎన్ని ట్రయాంగిల్స్ తీస్తున్నారు రోజుకి? ఎందుకు తీస్తున్నారు? ఇంటి ముందు ఒక నెగిటివ్ ప్రెషర్ ఇంట్లో కాకుండా, ఇంట్లో ఉన్న వాళ్ళకి నెగిటివ్ ఆలోచనలు లేకుండా. కానీ మనం ఆయన్ని దాటి వెళ్ళిపోయి అనుకోండి, అవి ఉన్నసారి వచ్చేస్తూ ఉంటాయి మనకి. ఆటలు కూడా తొక్కేస్తూ ఉంటాం. అంటే అంత రౌండ్కి వెళ్ళిపోయాం అనమాట మనం. అందుకని సార్ ఏం చేశాడంటే, మామూలుగా అయితే వెళ్ళమని చెప్పని మీ లోపల ఉన్న శక్తిని బయటకు తీయడానికి పిరమిడ్లు పనికొస్తున్నాయి. పిరమిడ్లు మీకు కొత్తగా శక్తిని ఇవ్వట్లేదు. దాని లోపల ఉన్న శక్తి, మీ లోపల ఉన్న నెగిటివ్ ఆలోచనలు కానీ శక్తి కానీ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ శక్తిని బయటకు తీస్తున్నప్పుడు ఏమవుతుంది? మీ లోపల ఉన్న అసలైన సిసలైన మహా చైతన్యం యొక్క శక్తి విడుదలవుతుంది. అప్పుడు మీకు అనుభవాలు కలుగుతూ ఉంటాయి. శ్వాస మీద ధ్యాస పెట్టామా? ఈ శ్వాస ఎక్కడికి వెళ్తుంది? రెండు కనుబొమ్మల మధ్యలోంచి బొడ్డు దాకా వెళ్తుంది. బొడ్డు దగ్గర నుంచి ఏమవుతుంది? బయటకు వస్తుంది. రోజు చేసేదే, కానీ దాంట్లో ఉన్న మీకు టెక్నికల్ గా దాన్ని సాంకేతిక పరంగా ఏం జరుగుతుందో తెలుసుకోవట్లా. ఆక్సిజన్ తీసుకున్నారు కదా, బొడ్డు దగ్గరికి వెళ్ళిందా? ఏమైంది అక్కడ? శ్వాస విజ్ఞానం ఎవరు చదువుకోలేదా? 5 వాయువులుగా మారుతుంది. ప్రాణ, అపాన. ప్రాణం అంటే లోపలికి వెళ్ళేది, అపాన అంటే బయటకు వచ్చేది. ప్రాణ, అపాన, ఉదాన, వ్యాన, సమాన. 5 వాయువులు ఉన్నాయా? ఉన్నాయా లేదా? ఇంకా డౌటే. ఒక ఆక్సిజన్ లోపలికి వెళ్తే 5 వాయువులుగా విడిపోతుంది. ఉదాన వాయువు అంటే హైడ్రోజన్, ఇది ఆక్సిజన్. కార్బన్ డైఆక్సైడ్ బయటకు వస్తుంది. ఉదజన్ అంటే హైడ్రోజన్. హైడ్రోజన్ ఏం చేస్తుంది? గుండెని కంట్రోల్ చేస్తుంది. ఉదాహరణ సమాన, వ్యాన. వ్యాన వాయువు అంటే తిన్న ఆహారాన్ని బయటకు పంపించేస్తుంది. సమాన వాయువు అంటే ఏం చేస్తుంది? ఈ రక్తం పైనుంచి కిందికి, కింద నుంచి పైకి పంపింగ్ చేస్తుంది అన్నమాట. ఆ పంపింగ్ చేసేది ఏమవుతుంది? అది సరిగ్గా పని చేయట్లేదు. ఎందుకని? బీపీ. అదే బీపీ. మీరు శ్వాసను సరిగ్గా గమనించట్లేదు, శ్వాసను సరిగ్గా తీసుకోవట్లేదు. నేను ధ్యానం చేస్తున్నానంటే మరి నేను వేసుకున్నాను గోళీలు, నేను ఎప్పటికీ వేసుకుంటున్నాను. ఎందుకంటే నేను మాస్టర్కి ఒక 10th క్లాస్కి వచ్చేవాడికి ఎటువంటి లెక్కలు ఇస్తారు, 1వ క్లాస్ వాడికి ఎటువంటి లెక్కలు ఇస్తారు. మరి ఆ లెక్కలు కూడా చేయలేకపోతే ఏం చేస్తాం? శరీరం తట్టుకోలేదు కాబట్టి ట్యాబ్లెట్ వేసుకుని పడుకుంటాడు. కనీసం పడుకుంటాడు ఆలోచన లేకుండా. బీపీ ట్యాబ్లెట్ ఏం చేస్తుంది? మత్తు కలిగించి పడుకోబెడుతుంది, అంతే కదా. పడుకుంటే ఏమవుతాయి? ఆలోచనలు ఉండవు కాబట్టి రక్త ప్రసరణ దానిపైన చేసుకుంటారు. అంటే అంత పడుకోబెడితేనే కానీ అవుతుంది. మరి ఆ పడుకునేది ఏదో ధ్యానం చేస్తే ఏమవుతుంది? అర్థమైందా? ఇక పడుకోక్కర్లేదు. ధ్యానం చేస్తే శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు ఆజ్ఞా చక్రాన్ని టచ్ అవుతుంది. శ్వాస ఇక్కడ తీసుకోరు. ఇది ఆక్సిజన్ కదా. ఆక్సిజన్ అంటే దేని పనికి వస్తుందమ్మా? మంట పెట్టడానికి, అంటించడానికి కదా. గ్యాస్ పొయ్యిని అంటించడానికి పనికి వస్తుంది. ఇప్పుడు గ్యాస్ పొయ్యి వెలిగించాలని ఏం చేయాలమ్మా?
పిన్ ఆన్ చేయాలి కదా, పిన్ ఆన్ చేసి గ్యాస్ రిలీజ్ చేసి లైటర్ని ఏం చేయాలి, ఎక్కడ కొట్టాలి లైటర్ని, బర్నర్ దగ్గర, బర్నర్ ఉంది కదా, బర్నర్ నుంచి వచ్చే గ్యాస్ దగ్గర కొట్టాలి లైటర్ని, అంతే కదా. ఇది అందరూ రోజు చేసే పని కదా. ఇక్కడ ఏమవుతుంది, ఈ ఆక్సిజన్ ఎక్కడికి వెళ్తుంది, ఆగ్నేయ చక్రానికి వెళ్తుంది. ఆగ్నేయ చక్రం నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్తుంది, నాభిలో ఏముంది, అగ్ని. ఈ అగ్ని ప్రజ్వలించాలంటే ఏం చేయాలి, ఇప్పుడు గ్యాస్ బండలో గ్యాస్ ఉంది, గ్యాస్ బండలో నుంచి మంట రావాలి, ఏం చేస్తారు, ఆన్ చేసి లైటర్ కొడతారు, అప్పుడు మంట వస్తుంది. గ్యాస్ రూపం వేరే ఉంది, గ్యాస్ అప్పుడు ఎక్కలేదు. జాగ్రత్తగా వినండి అన్ని మీరు ఈ చిన్న కిటుకు తెలుసుకుంటే మీరు ప్రపంచాన్ని సాధించేస్తారు. మీరు మన లోపల జరుగుతుంది, ప్రతిరోజు ప్రతి నిత్యం జరుగుతుంది. శ్వాస మీద ధ్యాస పెట్టారు. ఇక్కడ ఉన్నారు మనసుని, ఈ మనసుని ఎక్కడ పెట్టావు, ఆజ్ఞా చక్రంలో పెట్టావు. ఈ ఆజ్ఞా చక్రంలో ఉంటే ఏంటి, ఆజ్ఞ కమెంట్స్ తీసుకుంటుంది అనమాట. ఏం చేయాలి, పొయ్యి వెలిగించాలి. పొయ్యి ఎక్కడ ఉంది, పొయ్యి ఇక్కడ ఉంది, పొయ్యి ఇక్కడ ఉంది. ఆక్సిజన్ తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి ఆక్సిజన్ అక్కడికి వెళ్ళాలి. గ్యాస్ ఏం చేస్తుంది, రిలీజ్ చేయాలి. గ్యాస్ రిలీజ్ అయితేనే స్పార్క్ కొట్టాలి. స్పార్క్ ఎవరు కొట్టాలి, మంచి కదా, మనిషే కదా కొట్టాల్సింది. ఈ మనిషి అంటే ఎవరు, ఆజ్ఞ. ఈ కాదు, ఈ కిందే కాదు, ఇది నువ్వు ఉండే స్థానం. కింద చక్రాలు నీకు ఇచ్చారు, నీ కావు. ఖాళీగా తలకాయలో నరికేసి చుట్టూలో పట్టుకుంటూ చూసేదాన్నా ఎప్పుడైనా మాట్లాడారు ఆమెతోనే, అదే భయం చూడగానే పరుగు. నేను మాట్లాడాను, అప్పుడు చెప్పింది ఈ టెక్నిక్స్ అన్ని. నాకు నువ్వు శాస్త్రవేత్త కదా, నీకు తెలీదా, మర్చిపోయావా, ఒక జన్మైన శాస్త్రవేత్త, నాకు తెలియదు, ఆమె గుర్తు చేసింది. ఏంటమ్మా అంటే, ఇది ఏంటి, ఈ తలకాయ నరికేసావు ఏంటమ్మా, తలకాయ కాదు, ఇది జ్ఞానము, నేను జ్ఞానాన్ని పట్టుకున్నాను. ఈ మెడలో నూటెనిమిది పురులు ఏంటమ్మా బాబు, ఏంటి పురులు అంటే, ఇదిగో మళ్ళీ పురులు అంటున్నావు, పురులు కాదు అవి, 108 జ్ఞానాలు. ఖడ్గం ఇదేంటే కత్తితో నరికేసేమంటే, ఇది ఖడ్గం కాదు, జ్ఞాన ఖడ్గం. ఇది ఎక్కడ పుస్తకాలు దొరుకుతాయా, ఇదంతా బాగానే ఉంది. శివుడిని ఏమో తొక్కేస్తాను వెంటమ్మా, శివుడి మీద కాలేసేవేంటి, శివుడా ఎప్పుడున్నాడు శివుడు, నేనేం చేస్తాను కాలు, మరి కాలు ఎవరి మీద పెట్టావు, శివుడు మెడ మీద పెట్టావు. అది శివుడు కాదు, ప్రాణము. నేను ప్రాణం మీద కాలు పెట్టాను. ఎప్పుడైతే వారితో పని అయిపోతుందో, ఈ కాలుకి ఇలా కింద పెట్టగానే ప్రాణం అవుతుంది, ఆగిపోతుంది. మీరు ఆ రకంగా దాన్ని చిత్రీకరించుకున్నారు మీరు, శివుడని. ఇది ప్రాణము. ఈ ప్రాణాన్ని ఎప్పుడైతే నాకు అక్కర్లేని తొక్కేస్తానో ఆ యొక్క శరీరం పనికిరాదు. మరి కొత్త శరీరం తెచ్చుకుంటుంది ఎవరైనా ఆత్మ. మనమంతా అలా తెచ్చుకున్నామే, కొన్ని 100 వేలు తెచ్చేసుకున్నాం మరి మనం, కానీ ఎరుకు లేదు. సార్ అంతా ఇచ్చాడు, కానీ దాన్ని పట్టించుకోవట్లేదు అక్కడ. సరే మళ్ళీ గ్యాస్ దగ్గరకు వస్తాం. గ్యాస్ని ఆన్ చేసాం, వెలిగింది. ఇక్కడ ఈ గ్యాస్ ఎలా వెలిగింది, ఇక్కడ ఉన్న ఆజ్ఞా చక్రం ఏం చేస్తుంది, మనం ముక్కుతో పీల్చుకున్నా అంటే ఆటోమేటిక్గా తీసుకున్న గాలి ఆక్సిజన్తో వెళ్ళి లోపల ఉన్న పొయ్యి దగ్గర అది స్పార్క్, ఈ ఆజ్ఞా చక్రం వెళ్ళి అగ్ని ఇక్కడ ఏదైతే ఉందో అగ్నిని కొడుతుంది అనమాట. ఇలా కొట్టగానే ఏమవుతుంది, ఆలోచనలు ఉంటే రాదు, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. మీకు ఆలోచనలు పనిచేస్తున్నాయి, స్పార్క్ రాదు. ఇది సీక్రెట్. మీ ఆలోచనలు ఎప్పుడైతే శూన్యం అయిపోయినాయో, ఆజ్ఞా చక్రం నుంచి ఒక దివ్యమైన ఒక స్పార్క్ అనేది వస్తుంది అన్నమాట. అది బొడ్డు దగ్గరికి వెళ్ళినప్పుడు బొడ్డు దగ్గర ఉన్న అగ్ని ఏమవుతుంది, టప్ అని వెళ్తుంది. వెళ్ళగానే ఏమవుతుంది, శ్వాస యొక్క నిడిని తగ్గిపోతుంది, ఎలా తగ్గిపోతుంది, తగ్గి ఇక్కడికి వచ్చేస్తుంది. ఇక్కడికి వచ్చినప్పుడు మనిషి ఏమవుతాడు, మత్తులో వెళ్ళిపోతా ఉంటాడు. అందరూ అక్కడే గుర్రు కొట్టేసి నిద్రపోతున్నారు. 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి. ఏమంటే నేను 2 గంటలు ధ్యానం చేశాను, 3 గంటలు ధ్యానం చేశాను, గొప్పలు కొట్టేసి నిద్రలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. అది యోగ నిద్ర అయిపోతుంది. అది ఎరుక నిద్ర.
ఎరుక నిద్ర కావాలి. ఇక్కడ ఈ అగ్ని ఎప్పుడైతే ప్రజ్వలించిందో ఈ ఆజ్ఞా చక్రంలోకి ఎప్పుడైతే టచ్ అయిందో ఈ ఆజ్ఞా చక్రం ఏం చేస్తుంది, బ్రహ్మానందాన్ని ఓపెన్ చేస్తుంది. అగ్ని లేకపోతే బ్రహ్మానందం ఓపెన్ అవ్వదు. ఎన్ని టెక్నిక్స్ ఉన్నాయి చూడండి మన లోపల ఇక్కడ. అంటే ఎంత శాంతంగా, ఎంత ప్రశాంతంగా, ఎక్కడ ఏమి ఆలోచన లేకుండా జీరో స్టేట్కి ఎప్పుడైతే ఉంటానో అప్పుడు ఈ అగ్ని ఏం చేస్తుంది, తిన్నకి పైకి వెళ్ళి ఇప్పుడున్న బ్రహ్మానందాన్ని కింద స్టేట్ ఉంటుంది కదా ఇలా ఓపెన్ చేస్తాను. అప్పుడు ఈ విశ్వ చైతన్య శక్తి అనేది లోపలికి వస్తుంది. ఎంత పెద్ద మెకానిజం ఉంది మరి దీంట్లో. ఎంత మెకానిజం ఉందో మనకి ఎప్పుడైనా తెలిసే మరి మనకి. మరి నాకెవరు చెప్పాడు? నేను నేర్చుకున్నాను ఎలాగెళ్తుంది శ్వాస. దాని వెనకాల వెళ్ళిపోయేవాడిని. ఎక్కడికి వెళ్తున్నాను చూడు చూడు చూడని చూస్తున్నాను అంతే. నాకు అప్పుడు ఈ బర్నర్ చూపించారు అనమాట. ఈ బర్నర్ ఈ బొడ్డు దగ్గర బర్నర్ చూపించాను. బొడ్డు ఏంటి బర్నర్ ఏంటి అనుకున్నాను. మరి ఇక్కడి నుంచి గ్యాస్ ఆల్రెడీ రెడీగా ఉంది, కానీ ఇక్కడ ఉన్న స్పార్క్ ఈ ఆక్సిజన్ ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ఉన్న దాన్ని స్పార్క్ కొడతాయి, కానీ ఇది వెళ్ళట్లేదు. మనం ధ్యానం చేసినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ లోపల ఉన్న అపాలవాయు బయటకు వచ్చేస్తుందా, కొంత గ్యాస్ రిలీజ్ అవుతుంది కదా బయటికి. రిలీజ్ అవుతున్న వెంటనే అప్పుడు ఈ మంట రెడీ అవుతుంది అనమాట వెళ్ళడానికి. ఈ మంట ఎప్పుడైతే వెలిగిందో ఈ విశ్వ చైతన్య శక్తి ఎప్పుడైతే వచ్చిందో ఈ విశ్వ చైతన్య శక్తి ప్లస్ ఇక్కడ ఉన్న మంట రెండు కలిసి ఏం చేస్తుంది, శరీరంలో ఉన్న ఎక్కడెక్కడ ఏ జన్మలో ఏ ఉన్నా, ఏ క్రమంలో ఉన్నా, ఏ నొప్పులు ఉన్నా, ఏ భయాలు ఉన్నా, ఏ ఆందోళనలు ఉన్నా అవి మెదడులోనూ శరీరంలోనూ దగ్ధం చేసేస్తున్నాయి. ఇది అట్లా జరిగేది. ఇది నా రీసెర్చ్. ఒక పరిశోధన చేసామంటే దానికి కరెక్ట్గా తెలిసినట్టుగా చూసినట్టుగా అతినట్టుగా ఉండాలి దాన్ని. ఎస్, దీన్ని మించింది ఇంకొకటి లేదు. మనం ధ్యానం చేస్తుండగా ఎదుగుతూ ఉండట్లేదు. ఈ శ్వాస ఎక్కడికి వెళ్తుంది, ఈ నిమిషం ఎక్కడికి వెళ్తుంది, ఈ శ్వాస ఎక్కడికి వెళ్తుంది, ఏ పాటలోకి వెళ్తుంది, ఎక్కడ ఏం చేస్తుంది. మనకి హీలింగ్స్ జరుగుతున్నాయి, కానీ హీలింగ్ ఎవరు చేస్తున్నారు? విశ్వ చైతన్యం చేస్తుంది హీలింగ్ వల్ల. ఎందుకంటే మనం విశ్వానికి సంబంధించిన వాళ్ళం. మొత్తం ఇక్కడ ఉన్నదంతా భూమండలం మీద ఉన్నది శరీరాలు ఎవరెవరైతే సంబంధించినారో వాళ్ళంతా కూడా విశ్వమండలానికి చెందిన వాళ్ళే. ఇక్కడ భూమండలానికి చెందిన వాడికి ఎవరు లేదు. ఈ భూమండలం నివసించాలి, చూడాలి అంటే ఈ శరీరాలు మీకు ఇచ్చారు. ఇది మీది కాదు. మీకు ఇక్కడ ఎవరు లేరు. మీరు ఇక్కడ ఈ శరీరంలోకి వచ్చి నేర్చుకుందామని వచ్చారు. ఏం నేర్చుకుందామని వచ్చారు, ఎట్లా నేర్చుకుందామని వచ్చారు? ఏ శక్తి కావాలన్నా డబ్బులు కావాలి కదా, ఆ డబ్బులే ఇవ్వనమాట. త్రిశక్తి అంటే ఆర్బీఐ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఈ మూడు శక్తులతోనే మన జీవితాన్ని మనం నడిపిస్తున్నాం. అనేక వందల మంది జీవితాలను చూస్తున్నాం. ఇక్కడ ఎవరో వచ్చి ఎవరో ఏదో ఇస్తే మనకి ఎంతకాలం ఇస్తారు? మనకు మనంగా నేర్చుకోవాల్సిందే కదా. అదే ప్రజ్ఞ. ఈ మూడు కలిపి ఈజుకోల్డ్ ప్రజ్ఞ, జ్ఞానము. కృష్ణుడు అంటే భగవద్గీతలో ప్రజ్ఞావాదాంశే. అంటే ఈ ప్రజ్ఞ జ్ఞానం ఎప్పుడైతే ఉందో దేనికి భయపడము. వెళ్ళిపోయి టైం వచ్చింది అవ్వ కదా, ఎక్కడ తీసుకెళ్తారు కర్మదేవతలు? ఎవరు పట్టుకొచ్చారు ఎక్కడికి? ఏ కర్మదేవతలు పట్టుకొచ్చారు? ధ్యానంలో ఎప్పుడు అడుగుతున్నారా? నా కర్మదేవతలు నా దగ్గరికి వచ్చి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చి ఈ కర్మ ఎందుకు జరిపిస్తున్నారు, ఈ కర్మకి నాకు లింక్ ఏంటని మీరు ఎప్పుడు కర్మదేవతలు అడిగారా? అందుకే మనం ఎక్కడ ఉన్నాడో అక్కడే ఉంటున్నాం. వయసు ఏం చేయదమ్మా, వయసు లేదు. అసలు వయసే లేదు. మా ఇన్ని సంవత్సరాలు అన్ని సంవత్సరాలు. మరి ధ్యానం చేసే ఋషులు హిమాలయస్ లో ఎన్ని సంవత్సరాలు ఉండో తెలుసా? నేను కలిసాను 500 సంవత్సరాల్లో కలిశాను, 150 సంవత్సరాల్లో వెళ్ళి కలిశాను. నేను అలా మాట్లాడరు. ఎక్కడ 3-4 పండ్లు ఉంటాయి అంతే. అంతే ఇట్లా పిలుస్తారు, కూర్చోబెట్టుకుంటాడు. ఇంకా ఆజ్ఞ నుంచి ఆజ్ఞకి శక్తిని పంపిస్తూ ఉంటాడు. పంపించి వాళ్ళ దగ్గర ఉన్న జ్ఞానంత శక్తితో మన మెదడులో ఉన్న అన్ని శక్తులు వేరుకొని తెలియపతి పనిచేస్తుంది మనకి.
నేను పత్తిసారి దగ్గర ఉన్నప్పుడు నాకు టెలిపతి పనిచేసేది. ఆయన నోటితో మాట్లాడేవాడు కాదు, చెప్పేవాడు కాదు. ఏం చేస్తున్నావు అంటే లోపల నుంచి అనమాట. ఇక్కడ మాట ఉండదు, టెలిపతిలో మాట ఉండదు. ఈయన ఏం ఆజ్ఞ నేను ఇస్తున్నాడు, ఆ ఆజ్ఞ నేను ఏం తీసుకుంటున్నాను అది మాత్రం అర్థం చేసుకుంటా ఉంటాం. అది టెలిపతి. ఈ 2030 తర్వాత మనం అందరికీ వస్తుంది. ఎలాగ వస్తుందో తెలియదు, కానీ వస్తుంది. ఎలాగ వస్తుంది అని సాధన చేస్తే వస్తుంది. ఎటువంటి సాధన చేయాలి? ఒక్కరు మూసి ఒకరు తెలిసా. మరి అలాగే ఉంది మన ధ్యానం ప్రాంతాలు. మునిగితే మొత్తం మునిగిపోండి. మునిగితేనే మీరు బాగా పైకి తేలుతారు. సగం మునిగితే ఏం రాదు. బాగా మునగాలంటే ఏం చెప్పాడు సార్? వారానికి ఒక రోజు తినడం మానేయండి, ద్రవ పదార్థాలు తీసుకోండి, వారానికి ఒక రోజు ఎండబెట్టండి. అమ్మో నాకు బీపీ అండి, షుగర్ అండి, అప్పుడెప్పుడు వెళ్ళిపోయింది, ఇప్పుడే వెళ్ళిపోతాను, ఇప్పుడు అప్పుడు ఎక్కడికైనా వెళ్ళాల్సిందే, మళ్ళీ అక్కడికి వెళ్తే మళ్ళీ ఇక్కడికే రావాల్సిందే. మరి బాకీలను ఎందుకు పెడతారు? ఇక్కడ బాకీలు పెడితే ఇక్కడికి వస్తారు, బాకీలు పెట్టకపోతే ఇంకో కొత్త ప్లేస్కి వెళ్తారు. ఇప్పుడు మీ తినడం అనేసి మీ పిల్లలు తీస్తున్నారంటే ఎందుకు ఇస్తున్నారు? మీరు కడుపు కట్టుకుని అవి కట్టుకుని బంగారాలు ఇవి అవి దాచి వాళ్ళు బాగా చదివించి ఎందుకు చదివిస్తున్నారు? గత జన్మలో అంతా మీ అప్పులు, మీ బాకీ రోజులు అందరూ, మీ పిల్లలందరూ. అందుకే దాచి ఆలు పెడతారు. వాళ్ళు ఏం చేస్తారు? 10 రూపాయలు తీసుకుని మీకు రూపాయి ఇస్తారు. ఇదిగో దేనికన్నా వాడుకో, ఇదిగో దేనికన్నా ఉంచుకో, అంతేనా? ఎవరి కోసం ఎవరు బతకండి, మీ కోసం మీరు బతకండి. ఈ సమాజం దేనికి నిర్మించుకున్నా మన కష్టాలు మన ఇష్టాలు చెప్పుకోవడానికి, చేయడానికి, చెందడానికి. ప్రతి ఒక్కటి మన దగ్గర ఉంది. ప్రతి మనకి కష్టం లేకుండా మనిషి ఉంటాడు. కష్టం అంటే ఏంటి? ఇష్టం లేదేగా, ఇష్టం లేదే కష్టం. మరి ఆ ఇష్టాన్ని, మన కష్టాన్ని ఇష్టాన్ని ఎందుకు మార్చుకోవట్లేదు? అదే ఓషో చెప్పింది. చిన్న పుస్తకం ఇప్పుడు చదివిన ఓషోది గతంతో తెగ తెంపులు. చిన్న పుస్తకం 10 పేజీలు 15 పేజీలు ఉంటుంది. గతంతో తెగ తెంపులు. గతం అంటే ఏంటి? ఒక గంట క్రితం జరిగిపోయింది కానీ నువ్వు పుట్టినప్పటి నుంచి గంట క్రితం దాకా తెగ తెంపులు. ఒక ఆవులేసి సార్ మా ఆయన పాతోడు ఇప్పుడు ఆయన తెగదెంపులు తీసేసుకోమంటారంటే అది నీ ఇష్టం, నన్ను అడిగి మాత్రం చేయగలమా? మీ ఆయన గతం కావచ్చు, కానీ నీకు తోడు. గతం అంటే పనికి మాలిన విషయాలు, పనికిరాని విషయాలు, అజ్ఞానానికి సంబంధించినవి. జ్ఞానం ఏమిస్తుంది? జ్ఞానం ఇచ్చే సంబంధం విషయాలు కావాలి మనకి. ఈ క్షణం నాది, మరుక్షణం ఎవరిది? మరుక్షణం కూడా నీదే. నువ్వు తీసుకుంటే నువ్వేదైనా తయారు చేయి, నువ్వు ఒకటి తయారు చేయి, నీతో ఉండే లక్షణం. క్షణానికి మధ్యలో ఉండే గ్యాపే శక్తి. అదే శ్వాస, శ్వాసకి మధ్యలో ఉండే గ్యాపే శ్వాస శక్తి. అదే వ్యాక్యూమ్ అంటుందండి. అక్కడ ఏమి ఉండదు. అక్కడ ఏమైతే ఉండదో అది ఇక్కడ మనం మన మనసులో క్రియేట్ చేసుకోవాలి. ప్రతి నిమిషం ఏదో ఆద్యం వస్తుంది, ఏమో 8 అయిందా, 9 అయిందా, 11 అయిందా, 12 అయిందా, 1 గంట అయిందా, అమ్మో ఆకలేస్తుంది. టైం చూడగా ఆకలేస్తుంది. నిజంగా ఆకలేస్తుందో తెలియదు. 3 పూటలు కడుపు వేసుకోవాలి. అటు అక్కడ తింటాడు, నేను కూడా తినేయాలి. మిమ్మల్ని మీరు గౌరవించండి, మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. ఫస్ట్ మీరు ఇద్దరు ఏం గౌరవించక్కర్లేదు. మీరు దేవుడికి ఏం కొబ్బరికాయలు కొట్టక్కర్లేదు, దేవుడిని ఏం గౌరవించక్కర్లేదు. మా దగ్గర ఒక బ్రహ్మాండమైన మాస్టర్ శ్రీధర్ అని, యువన్ శ్రీధర్ అని. ఆడ క్లాస్ అంటే మీలాంటి వాళ్ళు 2-3 ఉంటారు, మీతో ఉందో పారిపోతారు. ఎలా శివ ఎక్కడ చచ్చావు, ఇక్కడ తగలడు అలా చెప్తాడు క్లాసులో. ఎవడ నిండరా? నేను కానీ శివుడిని కానీ తిడితే శివుడికి కోపం వస్తే శివుడు దేవుడు ఎలా అవుతాడు? శివుడు కోపం వస్తుందా? వస్తుంది. ముక్కోపి కదా, ముక్కోపి ముక్కంటి తెక్క శంకరుడు. అవన్నీ మనం అమ్మ ఉండేవా? మరి మనం కూడా శివుడివే.
ఇవన్నీ ఉండాలి. కానీ ఏది ఎక్కడ వాడాలో దాన్ని అక్కడే వాడాలి. పోపు డబ్బాలు అన్ని పోపులు ఉన్నాయి కదా, రోజు అయ్యే వాడతారా? పోపులు అంటే ఏంటి? 4-5 దినుసులు కలిపింది కదా. ఎందుకు కలిపారు? టేస్ట్. మన దగ్గర అన్ని రకరకాల రసాయన టెక్నాలజీలు ఉన్నాయి, కానీ మన లోపల ఉన్న టెక్నాలజీ ఏం చేస్తుందో తెలియట్లేదు. ఇవన్నీ కాపీ కొట్టియే. అమ్మమ్మల నుంచి అతని నుంచి మా నుంచి కాపీలు కొట్టి వద్దు. మీ సొంతంగా ఏమున్నాయి, మీ స్వతహాగా ఏమున్నాయి, అవి తెచ్చుకోండి. ఈ రోజు నుంచి మీ కొత్త పరిశోధన మీరు చేయండి. అవసరం ఎవరితో మాట్లాడదు. ధ్యానం కూర్చుంటే సెల్ ఫోన్లు దేని బాతులు బకెట్లు పడేయండి. చాలా డేంజర్ ఈ సెల్ ఫోన్లు. ఎప్పుడు మోగుతుంది భయం. ఇక ఏం ధ్యానం కుదురుతుంది? అక్కడ బాత్రూంలోకి వెళ్ళి కూడా ప్రశాంతంగా కూర్చోండి. వాళ్ళకి సెలవుతో పరిగెత్తి వచ్చేస్తాడు. ఇది దేనికైతే జీవితం? ఒక స్వేచ్ఛ, ఒక స్వాతంత్రము, ఒక ఇచ్ఛ, ఒక మనుగడ, ఇవేమీ లేకుండా మన జీవితం దేనికి? మనుగడ అంటే ఎగ్జిస్టెన్స్. నాకు ఒక మనుగడ ఉంది, ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంది. సాధారణంగా వాళ్ళకి చెప్పాలి, బేసిక్స్ చెప్పేసి తన దగ్గర ఉన్న తన జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టేసి అయిపోయాడు. దాన్ని మనం ఎలా వాడటం తెలియలేదు. ధ్యానము శాకాహారము. ఎందుకంటే శాకాహారం లేకుండా మీరు జ్ఞానం కాలేరు. జీవహింస చేసినంత కాలం మహాపాపం. మీరు 2 పట్టుకున్నారు, బాగానే ఉంది. మరి 2 తర్వాత ఏంటి? పిరమిడ్లు చెప్పాడు. సరే, పిరమిడ్ అందరూ వేస్తారా? వేయలేకపోతారు. పిరమిడ్లు వేయడం వల్ల ఎవరికి లాభం? మనకంటే ఇక్కడ మనమంటే ఎవరు? ఆత్మగా ఈ శరీరం ధరించింది కాబట్టి, ఈ శరీరం మాయను నమ్ముతుంది కాబట్టి, ఆత్మ సత్యాన్ని మాత్రమే తెలుసుకోగలిగే శక్తిని ఈ మనసుకి ఇవ్వాలి. మనసే కదా అడ్డం పడేది ప్రతిదానికి. ఒకడు వస్తేనేమో ఇష్టమైన తలుపు తీస్తావు, ఇష్టమైన వస్తే తలుపేస్తావు. రెండింటికి ఒకటే తలుపు. రెండింటిని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? మనసు. మరి జానులు అనేవాళ్ళు మనసును వాడాలా, ఆత్మను వాడాలా? ఆత్మతో ఉండాలా? నేను ఎవరికి ఏం చెప్పను. మిమ్మల్ని చెక్ చేసుకుని రోజు పొద్దున్న లేచి పొద్దున్న మంచం మీద మీకు ఆలోచనలు వస్తాయి కదా, 5, 9, 10 ఆలోచనలు వస్తాయి కదా. లెఫ్ట్ సైడ్ పేజీలో రాసుకోండి మీరు ఇలా చేయాల్సిన పనులు. రాత్రి 10 గంటల దాకా పొద్దున 8 గంటలకు ఏం చేశారు, 9 గంటలకు ఏం చేశారు, 10 గంటలకు ఏం చేశారు, 1 గంటలకు ఏం చేశారు, 3 గంటలకు ఏం చేశారు అన్ని రాసుకోండి. లెఫ్ట్ సైడ్ లో రాసుకున్నాయి, రైట్ సైడ్ కదా మ్యాచ్ అవుతుందో లేదు చూడండి. ఏమైనా అవుతాయా? ఏదో 1, 2 అవుతాయి. మిగతా ఏమైపోయింది? మీరే ఆలోచించారు. పొద్దున మేల్కొన్నాగానే చైతన్యము. మంచం నుంచి కాలి కింద పెట్టారు, భూమాతగా ఆచారు, మాయ మొదలైంది. చూడండి మాస్టర్లు, మీకని మేమే ఏమని చెబుతున్నారు ఎపిసోడ్లో. మనం చెప్పిన చక్కగా వింటాయి. ఏదైతే నువ్వు అనుకున్నది నువ్వు ఎందుకు చేయలేకపోయావు? ఆయన ఒప్పుకోలేదండి, మా కోడలు ఒప్పుకోలేదండి, మా పక్కింటి ఒప్పుకోలేదండి. వాడి కోసం బతుకుతున్నావు, నీ కోసం బతుకుతున్నావా? ఇల్లు ఎవరిది, డబ్బులు ఎవరి, చేసేవాడు ఎవరు? ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి. పిచ్చులు అనుకోండి, సారీ అది మాస్టర్స్. మీకన్నా మేమేనయ్యో 2 గింజలు తిని కిలోమీటర్లు ఎగురుతాం, మీరు ఫుల్గా తిని నిద్రపోతున్నారని చెప్తున్నారు. గమ్యం చేరాలి అంటే గురి ఉండాలి. గురి లేకపోతే గురి లేని విద్య గుడ్డి విద్య. నీ ఆత్మ చైతన్యానికి గురి కావాలి. నేనేం చేయాలి, నేను సాధించాలి, ఏం నేర్చుకున్నాను, అసలు ఏం తెలుసుకుంటున్నాను, నేను ఏం తెలుసుకోవాలి, నేను ఈయన భర్తగా ఎందుకు పొందాను, ఈ భర్త నుంచి నేను ఏం నేర్చుకున్నాను, ఈ భర్త నా నుంచి ఆయన ఏం నేర్చుకున్నాడు, ఆయన ఏం నేర్చుకుని సున్నా, నీకు అవసరం లేదు.
అది ఆయన చూసుకుంటాడు. తెచ్చి మీరు చేయబెట్టారు కదా పెళ్ళేటప్పుడు, 4 చెప్పారు కదా, గుర్తున్నాయి ఏమన్నా పేర్లు అయ్యి? అర్థేచ, ధర్మేచ, కామేచ, మోక్షేచ, నాతిచరామి అవునంటే అనేసారు. అనేసిన దాని పవర్ ఏంటి తెలుసా? ఎరక్కుపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను అన్నాడు. 4 ఏం చెప్తున్నాయి? అర్థేచ, నేను ఏదైతే సంపాదించాను 50%, 50-50. సరిగ్గా చూడండి, ఇద్దరు నిత్యం చేయబెట్టి, అది కూడా ఏంటి? జీలకర్ర బెల్లం పెట్టి, అంటే బాండింగ్, జీలకర్ర బెల్లం బాండింగ్ పెట్టి ఏం చెప్తున్నావు? ప్రామిస్ చేస్తున్నాం. అర్థేచ అంటే నా సంపాదన ఏదైనా 50% నీది, అలాగే ధర్మంలో 50% నీది, కామం అంటే కోరికలు, ఈ కోరికలు ఏది ఉన్నా సరే 50% నీది. ఇంకో 40 లక్షలు, ఒక 4 లక్షలు కోరిసాడు, ఇంకో 2 లక్షలు ఇగో. మరి మొగుడు ఏమంటాడు? ఇదిగో రేపు మా అమ్మను, మా అక్క, మా చెల్లెలు వస్తున్నారు, వాళ్ళకి వండి పెట్టాలంటే నువ్వు 6 రోజులు ఉన్నాయి కదా, నేను 2 రోజులు వండి పెడతాను. సగమే కదా, ఓకే, ఆ సగం 2 రోజులు పెట్టు. ఇది మరి 50% వాళ్ళు పూర్తి చేయాలి కదా. చేస్తున్నావా? చేసిన వాళ్ళైతే మాస్టర్లు అవుతాను. సార్ నాకు ఎందుకు ఇటువంటి ఇంటి నేర్పించాడని నేను తిప్పుకునేవాడు. ఏం సార్ మీరు ఏం చెప్తున్నారు సార్ సాగుతారని. ఇదే నా ఇంపార్టెంట్. అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాం? ఇది నేర్చుకోవడం సార్ అంటే, ఇది నేర్చుకుంటే అన్నీ వస్తాయి, ఇది వదిలేస్తే అన్నీ పోతాయి. ఈ 4 ఇంపార్టెంట్. ధర్మార్థ కామ మోక్షాలు. మనం ఏం పాటిస్తున్నాం, ఎటువంటి పాటిస్తున్నాం? సో వీటికి మనం పాటించాలంటే ఏం చేయాలి? అందుకని వాళ్ళ అమ్మవారు మిమ్మల్ని పిలిపించుకుని, ఇదిగో నా బిడ్డను పిలిపిస్తున్నాను, మీరు ఏం చేస్తారు, ఏం నేర్చుకుంటారు నేర్చుకోండి, నా దగ్గరే కాదు మీ దగ్గరే కూడా ఉన్నాయని ఆ వచ్చేవాడు చెబుతాడని చెప్పి మనందరికీ పిలిపించుకున్నారు అనుకుంటారు. మరి లేకపోతే నేను శక్తి క్షేత్రం ఎట్లా తయారు చేస్తున్నాను? మరి శ్రీచక్రాలు, భూమి మీద శ్రీచక్రాలు తయారు చేసి ఏమన్నా చూసారా? భూమి మీద శ్రీచక్రాలు ఏమన్నా తయారు చేస్తారా? ఎక్కడన్నా విన్నారా? గుడిలో చేస్తారు 2D, ఇది 3D. నేను ధ్యానం చేస్తుంటే ఆ త్రికోణంలోకి వెళ్ళిపోతే అన్నిట్లో ఏ పిరమిడ్ చూసినా అమ్మవారు కనపడుతుంది. ఏంటమ్మా అన్నిట్లో ఉంటే పిరమిడ్లు నేనేగా. 9, 4 ఏమో ప్రాణశక్తులు, 4 ప్రాణశక్తులు, జాగ్రత్తగా వినండి. 5 శక్తులు, అమ్మవారి శక్తులు 5, శివుడి శక్తులు ప్రాణం 4. ఏంటంటే 4 ప్రాణాలు తీసుకునే జీవులు ఎవరు? 4 ఎవరు? ఖనిజాలు, వృక్షాలు, జంతువులు, మనుషులు. అవునా? వీళ్ళగా ప్రాణాలు తీసుకునేది. ప్రాణం తీసుకుంటాం, శ్వాస తీసుకుంటా ఉంటాం. మరి శక్తులు 5 ఏంటండి? భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం. 5 శక్తులు. ఈ 4, ఈ 5 కలిపి 9 అయినాయి. ఆ 4 ప్రాణశక్తులు, 5 దివ్య శక్తులు. ఈ శ్వాసం తీసుకునే 4 ప్లస్ ఈ పంచభూతాల యొక్క శక్తులు 5 కలిసి 9 అయినాయి. 9 × 9 ఎంత? 81 పిరమిడ్లు ఉన్నాయి దాంట్లో, ఆ శక్తిపీఠంలో. అవన్నీ చూపించింది. అంటే మన లోపలే ఉన్నాయి.
ఫస్ట్ మన తల్లి గర్భం వచ్చి మనం వచ్చినప్పుడు మళ్ళీ మీరు ఎప్పుడైనా వెనక్కి ఎప్పుడైనా చూసుకున్నారా? నేను తల్లి గర్భంలో ఎలా ఉన్నాను ఎవరైనా చూసుకున్నారా? అదే మన ఎక్స్పెరిమెంట్. ఎక్కడి నుంచి వచ్చామో మనం తెలుసుకుంటే మనకని పుట్టింటి నుంచి మెట్టింటికి వచ్చాం. పుట్టింటి చూసారు కదా, ఇప్పుడు మెట్టింటిలో ఉన్నారు. మనం మెట్టింటి నుంచి ఏ ఇంటికి వెళ్ళాలి? ఇప్పుడు మన ఇంటికి వెళ్ళాలి. ఒకళ్ళండి అందరూ మన ఇంటికి వెళ్ళాలి. అక్కడ సీటర్ అప్పుడే వచ్చేసేది ఏంటంటే బోర్ కొట్టేసింది, రోజు చేసిన డ్రామా బోర్ కొట్టిన అవ్వదు కావట్లేదు, కొత్త డ్రామాలు ఎవరు కొత్త కథలు ఎవరు రచించట్లేదు, ఏం చేయాలో వచ్చేసారు. ఇక్కడ మంచి లేదు చెడు లేదమ్మా. మంచి చెడులు అనేవి నువ్వు తెలుసుకునే జ్ఞానం మాత్రమే. మంచి గొడవలు చెడ్డ గొడవలు, మంచి అత్త చెత్త అత్త ఏమి లేదు లేదు. అందరూ ఒకటే. వాళ్ళ స్వభావాలు ఎవరైతే ఎవరి చేతులు హాని చేస్తారో అది వాళ్ళ కర్మగా మారుతుంది. అది ఇక్కడ అత్త ఎవరు కోడలు ఎవరు? కోడలే అత్త, అత్తే కోడలు. కొత్తగా ఎవరిని వచ్చారా? మధ్యలో ఎవరిని వచ్చారా? ఇక్కడ కోడలు లేదు, అత్త లేదు, ఉన్నది ఒకటే. పాత్రలు మారుతున్నాయి, మనిషి ఒకటే కదా. బంధాలు పేర్లు మారుతున్నాయి. మనం ఈ మాయలోంచి ఎప్పుడైతే బయటపడతామో అప్పుడు మనలో దివ్య శక్తి అనేది మనకు మొదలవుతుంది. ఆలోచనలు మారిపోతాయి, చేష్టలు మారిపోతాయి, మనలో శక్తి మారిపోతుంది, మన వాక్కు ఏది మాట్లాడితే ఫలిస్తుంది. ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. నేను చూశాను, అదే ఇంతకాలం ఇంత పిచ్చోడు నేను అంటే గ్రంథాల్లో ఉంది, గురువులు బోధించారు, అన్నీ చెప్పారు, కానీ మనం వినట్లేదు. ధ్యానం చేయడం పక్కనే ఏదో సెల్ ఫోన్ మోగని అడిపరిగెడతాం. అవసరమా? ముందు నేను జ్ఞానం నింపుకున్నాను. ఈ జ్ఞానం నింపుకున్నాను. ఈరోజు నాకేం జ్ఞానం వచ్చింది? మీ మీద మీరు ఎప్పుడు ఎవరు ఎక్స్పెరిమెంట్ చేసుకోవట్లేదు. ఇక్కడ మీతో ఎవరు రాదమ్మా. మిమ్మల్ని ఎవరు ఇక్కడ తీసుకురాలేదు. మిమ్మల్ని ఎవరు ఇక్కడి నుంచి తీసుకెళ్ళరు. మీకు మీరుగానే రావాలి, మీకు మీరుగానే వెళ్ళాలి. మరి వచ్చి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం జరిగిందో, ఏం చేశానో, ఏం నేర్చుకున్నానో మరి మీకు తెలియాలా వద్దా? పైకి వెళ్ళి నాడు మర్చిపోయినాడు, చెప్పాడు ఏమంటే వదిలేసి కాలు మర్చిపోయింది కదా, దాంట్లో ఏం లేదు వదిలేశాను. అయ్యి ఇప్పుడు ఏం చేయాలి? మళ్ళీ నేను కిందకి వెళ్ళాలా? సమయం యొక్క విలువ ఎంతైనా మీకు తెలియట్లేదు. చాలా 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 విలువైంది. మీ దగ్గర అన్నీ ఉన్నాయి, మీ దగ్గర లేనిదంటూ ఏది లేదు. మీరంతా శుద్ధ చైతన్యం. శుద్ధ చైతన్యం అంటే ఏమో తెలుసా? ప్యూర్ గాడ్, డైరెక్ట్ గాడ్ అంటే శుద్ధ చైతన్యం అంటే. అక్కడ లోపాలు ఏమి లేవు, సంకల్ప వికల్పాలు ఏమి ఉండవు, పూర్తి నిర్మాణం మీ దగ్గరే ఉన్నాయి. మీ క్రియేషన్లోనే ఉంది. మరి నాకు ఎలా వచ్చినాయి అవి? నేను 2007 మా ఇంట్లో పిరమిడ్ కట్టి 108 పిరమిడ్లు కట్టాను ఇంట్లో. షిరిడి సాయిబాబా కట్టమన్నాడు. నేను ఒక పిరమిడ్ కట్టాను, డబ్బులు లేవు ఆయన దగ్గరికి వెళ్తే 108 పిరమిడ్ కట్టలేదు. 108 కట్టాను, నా దగ్గర డబ్బులు ఎప్పుడు వేసామంటే నువ్వు 108 కట్టిన డబ్బులు ఇస్తాను. సరే నువ్వు ఇస్తానన్నావు కదా, నేను కడతానని చెప్పి 108 పిరమిడ్ కట్టాను. సీరియల్లో కట్టాను. ఇట్లాగా మనం కడతానని వస్తాయి. నా దగ్గర రూపాయి లేదు. అప్పుడప్పుడు చిన్న చిన్న కాంట్రాక్టర్ నేను. మరి ఏంటయ్యా కట్టమన్నా కట్టేశాను, ఇవన్నీ ఏంటయ్యా ఈ పిరమిడ్లన్నీ ఏంటి? ఇన్ని పిరమిడ్లు ఎందుకు? మనం అంతా బంధువుల దగ్గరికి దేనికి వెళ్తాం? తద్దినాలకో పుణ్య కార్యాలకో ముహూర్తాలు పెట్టించుకోవడానికి బంధువుల దగ్గరికి వెళ్తాం కదా. బంధువులు ఏం చేస్తాడు? ఏం చూస్తాడు బంధువు? ఏమడుగుతాడు మిమ్మల్ని? నక్షత్రం, ఫస్ట్ నక్షత్రం, ఇంకేం అక్కర్లేదు దానికి. కొంతమంది పేరు పనులు, కొంత నక్షత్రం మీద ఉంటారు. మీది ఏ నక్షత్రం? ఈ నక్షత్రం తారాపకం ఎవరు, చంద్రపకం ఎవరు, కుజుడు ఎవరు, రాహుడు ఎవరు, కేతువు ఎవరు, వీడికి గడుగేస్తాడు 9. ఈ 9లో ఎవరున్నారు? ఏ స్థానంలో ఎవరున్నాడు? అవి పాతం అయిపోయినాయి. ధ్యానం చేసేవాడికి పని చేయవు. ఇలా దోసేస్తాను పక్కకి. అది దాటి వెళ్ళిపోయి మనం ఆత్మలో, అది మనస్సు ఇంకా అలా పట్టుకుని వెళ్ళాడుతున్నాం మనం.
అవన్నీ క్లియర్గా చెప్తాను. ఇది మనస్సు అంటే చిత్తము. చిత్తము అంటే ఏంటి? స్టోర్. గతం దాచుకుంటున్నాం కదా, ఫ్యూచర్ దాచుకోక్కర్లేదు. గతాన్ని దాచుకునేది, వర్తమానం అంతా దాచుకోక్కర్లేదు. వర్తమానం మీ కళ ముందే ఉంది. గతాన్ని దాచుకుంటే దాని పేరేంటి? సబ్ కాన్షియస్ మైండ్. కొన్ని వందల వేల పొరలు ఉంటాయి దీంట్లో. రైట్ సైడ్ మీకు బాగా ధ్యానం చేస్తున్నప్పుడు రైట్ సైడ్ ఈ పార్ట్ ఎవరితో నొప్పులు వస్తున్నాయా? నొప్పులు వస్తున్నాయా? ఎందుకు వస్తున్నాయి? పనికిరాని చెత్తంతా పోగు చేసామన్నమాట. ఇక్కడ తట్ట 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 మనం కొడతా ఉంటుంది అనమాట. గిరగలు ఆడతాం, షాట్లు కొడతా ఉంటాయి. ఆ చెత్తంతా కరగాలి. ఇప్పుడు కాకపోతే ఎన్ని జనం మోసుకెళ్తారు? మళ్ళీ ఎదురు రావాలి. అందుకే సారేమన్నాడు? ధ్యానము, మౌనము, శాకాహారము. మౌనంతో పాటు ఏం చేయాలంటే ఒకరోజు, వారానికి ఒకరోజు ఫుడ్ మానేయండి, ద్రవ పదార్థాలు తీసుకోండి, శరీరాన్ని శుద్ధి చేసుకోండి, కాంతివంతం చేయండి. నాకు అమ్మవారే చెప్పింది, ఈ శరీరమే శ్రీచక్రం అని చెప్పింది డైరెక్ట్గా. ఆ దివ్యమైన శక్తులు మీ శరీరంలోనే ఉన్నాయి. ఆ సకల దేవతలు మీ శరీరంలోనే ఉన్నారు. ఒకటి మీకు కంటిని చూపిస్తున్నాడు, చెవిని వినిపిస్తున్నాడు, ముక్కుతో వాసన చూపిస్తున్నాడు, నాలుగుతో మాట్లాడిస్తున్నాడు. వీళ్ళందరూ దేవతలు లోపల. ఇది మీరు అనుకుంటున్నారేమో, నేను అనుకుంటాను. నేనేమో మీకు తెలియదు. ఆ నేను అనేవాడు చూస్తున్నాడు అంతే. ఈ లోపల కూర్చున్నాడు, నేను చూస్తున్నాడు. ఫ్యాన్ జరుగుతుందా, లైట్ వెళ్తుందా, వీడు లోపలికి వస్తున్నాడు, వీడు బయటకు వెళ్తున్నాడా, వీడు ఏం చేస్తున్నాడు, ఏం నేర్చుకుంటుంది. ఇది ఉంటేనే ఆడు నేర్చుకుంటాడు, ఇది లేకపోతే ఆడు నేర్చుకోలేడు. మరి నేర్చుకునేదానికి ఎంత విలువైంది శరీరం. దీన్ని ఏం చేస్తున్నాం? బిర్యానీలు, మందులు, నూడిల్స్, ఇంకా దొరికినాయి జొమాటోలు, టమాటాలు, ఏమేమి ఉన్నాయన్నీ తెప్పించి దీని లోపల వేసేస్తున్నాం దీన్ని. మరి ఇది ఏం పని చేస్తుంది? మరి దివ్యమైన వార్తలు, సువార్తలు ఏమి వినిపిస్తారు లోపల నుంచి బయటికి? మనం చేసుకున్నాం, ఇంకొకటి అన్నా అవసరం. మనకు వయసు అవ్వలేదు, ఫస్ట్ మైండ్ తీసేయండి. ఆ కాళ్ళు చేతులు పని చేయవు. నువ్వు ఏమి ఇస్తున్నావు ఆలోచన? మా ఆయన వచ్చి తిడతాడు, తాగొచ్చి మరి తిడతాడు. నువ్వు ఎవరికి ఇస్తున్నావు ఆలోచన? ఎంతమంది నీకు మనసు ఉండేది. ఇప్పుడు చైతన్యంలో ఉన్నావు, నువ్వు ఏదన్నా అయిపోతుంది. ఒక జాగ్రత్త పడిపోతాడు. అంత పవర్ ఉంది దీనికి. మరి ఈ పవర్ దేనికి వాడుతున్నారు? మరి ఇంట్లో కరెంట్ ఉంది, ఒక టీవీకో, ఒక ఫ్యాన్కో, ఒక ఫ్రిడ్జ్కో, ఇస్త్రీ పెట్టుకో, దేనికో వాడుతున్నాం కదండి. మరి మనం దేనికి వాడుతున్నాం? మనలో ఉన్న శక్తిని ఏం చేస్తున్నాం? డబ్బులు వాడుతున్నాం లేదా? మరి శక్తిని ఎందుకు వాడట్లేదు? శక్తిని ఎందుకు క్రియేట్ చేయట్లేదు? మీరు ఆలోచించండి. బాగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఆడు చెప్పింది అబద్ధమా, రైటా, రాంగా, అసలు మేము వినాలా, వదిలేయాలా, పాటించాలా, వద్దా అని ఇవాళ రాత్రి కూర్చొని ఆలోచించండి. సమయం ఎవరికైనా ఒకటే. 2025 నుంచి 2030 దాకా మహా దివ్యమైన మార్పులు భూమి మీద జరుగుతాయని 2012 చెప్పడం జరిగింది. కానీ అన్నీ అప్పుడు ఆపారు. తర్వాత 2018 షిఫ్ట్ చేశారు, అక్కడ ఆపారు. 2020లో మాత్రం కొన్ని జరిగినాయి. ఏమొచ్చింది? 2020లో కరోనా వచ్చింది. కరోనా వచ్చి లేపేసింది. కానీ ఆత్మలు భయపడిపోయింది. ఆత్మ జ్ఞానం నేర్చుకోవాలి, ఆత్మను భయపెట్టకూడదు. భయపెట్టి ఆత్మ నేర్చుకోదు. మళ్ళీ మాస్టర్లు ఏం చేశారా? ఇది కాదు, ఇది ఆపేయండి. వాళ్ళని జ్ఞానం ద్వారా, ధ్యానం ద్వారా, ఒక శక్తి ద్వారా, ఒక కర్మ ద్వారా, ఒక సేవ ద్వారా వాళ్ళని మార్చాలి. మరి అప్పటికిప్పటికి ఎన్ని సంస్థలు పనిచేస్తున్నాయి? కొన్ని వందల వేల సంస్థలు పనిచేస్తున్నాయి కదా, ఏదో రూపంలో, ఏదో రకంగా. నేను ఎంతమందికి దానం చేశాను, అంతమందికి దానం చేశాను, ఎంతమందికి అన్నం పెట్టాను, అంతమందికి అన్నం పెట్టాను. అసలు అడుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? మీరు ఇవ్వవలసిన పరిస్థితి మళ్ళీ ఎందుకు వస్తుంది? ఎక్కడున్నా మనం
వాడు అడుక్కుంటే నేను డబ్బులు ఇవ్వాలని ఆలోచనలో ఉన్నావా? సామూహిక చైతన్యము అంటే అందరు శ్వాస ఉంటాయి కదా, అందరు ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఉంటాయి కదా, అందరు శరీరాలు ఉంటాయి కదా, రూపాలు మాత్రం ఈ మాత్రం వేరు. ఎందుకంటే ఒకరిని గుర్తుపట్టడానికి ఇది. మరి లోపల ఉన్నది ఒకడా ఇద్దరా? అందరూ ఒకడే కదా. మీ అందరిలోనూ నా అందరిలో ఉన్నది ఒకడే కదా. మరి ఒకడే అయినప్పుడు ఆ ఒక్కడి ఈ ఒక్కడు ఎలా జరుగుతున్నాడు? ఈ ఒక్కడు ఆ ఒక్కడిని ఎలా జరుగుతున్నాడు? మరి తిరుగుతున్నామని తెలియాలా? మనకి తెలుస్తుందా లేదా? ఆ ఒక్కడిని ఈ ఒక్కడు ఆ ఒక్కడిని తిరుగుతున్నాడు ఎరుక ఉందా? అసూయ ఉందా? అరిషడ్ వర్గాలు ఇవన్నీ చూడండి, కనెక్షన్ ఎక్కడెక్కడెక్కడెక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళిపోతుంది. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు 6 అది తెలియనప్పుడు తెచ్చుకున్నాం. మరి ధ్యానంలోకి వచ్చాం, అవి వాడుకోవాలా? వదిలేరా? సాహసం టెస్ట్ పెట్టాడు, ఎవరు ఎదురు చేయగలుగుతారు, ఇక్కడ రమ్మన్నాడు. మరి నేను చెప్పలేను, చరణాలకి తిట్టాడు. ఏమి బోర్డు బోర్డుదాడా? ఏం వదిలేసావే? నేను ఇలాగ ముందు కూర్చున్నాను, వెనక్కి వెళ్ళిపోయింది. మనుషులు అహంకారం చేస్తుంది అని డ్యాన్సులనే ఇస్తుంది. తెలియకుండా నోరు ఇలా కూర్చోంటాడు అంతే. మాట్లాడితే నాకు అన్ని తగుతున్నప్పుడు తక్కువ చేతులు తెస్తాం మనం. జ్ఞానం అంటే భగవంతుడితో సమానం, అందరిలో ఉండదు ఒకడే, వేరు లేదు. రూపాలు మారినాయి. ఈ రూపాలు లింగాలు ఎందుకు మారినాయి అంటే జాగృతి కోసం, రేపు రాబోయే తరాల కోసం. నిజంగా వాళ్ళని అందరూ మార్చుకోవాలి. వాళ్ళ తరాతరాలు వాళ్ళ ఆడమగా లేకపోతే మనం అందరం ఈ శరీరం మనకు వచ్చేవా? మరి వాళ్ళకి ఎప్పుడైనా ప్రతిరోజు థ్యాంక్స్ చెప్పామో మనం? ఎప్పుడైనా మన తల్లిదండ్రులకి ఇప్పుడని చెప్పండి, కలిసి ఎంత థ్యాంక్స్ అని చెప్పండి తల్లిదండ్రులకి. వాళ్ళు లేకపోతే ఎక్కడి ఎంత విలువైంది ఇది ఉంటే మనం నేర్చుకుంటున్నాం. ఒకడు పోతే ఎందుకు గడుస్తున్నాం? అది పోయినందుకు కాదు, వాడి వల్ల వచ్చే లాభాలన్నీ పొందేది ఆ దానికోసం వెళ్తున్నాం. అది పోతే లేకపోతే చిన్నప్పుడు పెంచిన మమకారం ప్రేమ అది కూడా ఇల్లు గుర్తుకొచ్చి ఒకసారి ఏడుస్తాం. మరి యోగేశ్వరు ఏడవాలా? సత్యం తెలిసినప్పుడు ఏమి ఏడవాలి? దేనికి ఏడవాలి? ఏది ఏడవాలి? ఎవరి సొంతం ఏడవాలి? ఏది నీది, ఏది నాది? లక్షల సార్లు ఎప్పుడు ఈ జ్ఞానం ఎప్పుడైతే ఈ పనికి మనం ఎప్పుడు పక్కన పడేస్తామో ఎటువంటి దివ్యమైన జ్ఞానం వస్తుందంటే మహాదివ్యమైన జ్ఞానం వస్తుంది. నేను ఎన్ని ఎక్స్పెరిమెంట్ చేశాను. 3 సంవత్సరాలు పడుకున్నాను మంచం మీద. నేను ఏదో పడుకోండి, నేను పడుకున్నాను 3 సంవత్సరాలు మెదలలేక 2 సార్లు చచ్చిపోవడం ట్రై చేశాను. నాకు ధ్యానంలో ఏ దేవుడు కనబడ్డాడు? 9 మంది దేవుళ్ళు వచ్చి నాకు ఆపేశారు. నువ్వు చావడానికి ఇల్లేదని. నీకు నాకేం లేకు, నువ్వెందుకు వచ్చి ఆపుతున్నావు? ఇన్నిసార్లు ధ్యానం చేస్తే ఒకడు రాలేదు మీరు, నేను చచ్చిపోతానంటే ఎందుకు వచ్చాను 9 మంది మీరు? కాబట్టి నీకు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఈ తప్పుది రాక డెసిషన్. నీకు పైకి వెళ్ళిపోతే చచ్చిపోయి ఈ శరీరం వదిలేస్తే పైన ఒకరికి శరీరాలు ఇవ్వడం, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు శరీరాలు ఇవ్వడం, మామూలు 1000 శరీరాలు ఇస్తే ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి ఒకరే శరీరం ఇస్తారు. ఎన్ని పాఠాలు చెప్పారు మనకు గంటసేపు. మరి ఇప్పుడు నేనేం చేయాలి? నాకు చెప్పి ఎవరు భరిస్తాను? ఆ నొప్పులు భరించలేక నాకు బ్లాక్ అయిపోయింది, శ్వాస లేదు. డాక్టర్లు మందులు 6 నెలలు 7 నెలలు ఇచ్చి ఆపేశారు. మా దగ్గర మందులు లేవన్నారు. ప్రతి 3 నెలలకు ఒకసారి వచ్చేవాడు మనకేంటయ్యా, ఫ్రూట్ అడుగుని వచ్చాడు, ఇంటికి వచ్చేవాడు. ఎలా ఉన్నావు అనేవాడు. ఇదిగో ఇలా ఉన్నాం సార్ అనేవాడు. ఏమైంది? బాగానే ఉన్నావు కదా. ఎండిపోయి బొక్కలు కనపడుతున్నాయి, ఎండిపోయి ఎముకలు కనపడుతున్నాయి సార్. ఇంకా ఏం లేవు సార్ దీంట్లో. ఉన్నావు కదా, మొత్తానికి ఉన్నాక భూమి మీద అంటే మనం టెస్టింగ్ చేస్తున్నాడు ఆయన. ఎలాగ ఉంది? నువ్వు కాసేపు చచ్చిపోవడానికి రెడీగా ఉన్నావు సరే, బాగున్నాను. నోటి నుంచి ఒక్క మాట, నోటి మాట
అదే నేను బతికిస్తుంది, ఎవడు బతికించడు. 20 minutes ఆ ఫ్లూట్ వాయించేవాడు. ఆ ఉన్న టైంలో నాకు ధ్యానం కుదిరేది, అసలు మామూలు ధ్యానం లేదు. ఆ 3 సంవత్సరాలు ధ్యానం లేదు. మరి ఆయన ఎందుకు బతికించుకున్నాడు? మనం చేయవలసిన పని, ఆయన పని ఒప్పుకుని చేయడానికి మనం ఇక్కడికి వచ్చాం. 1,44,000 కాంతి శరీరదారులు అనేక నక్షత్ర లోకాల నుండి 27 నక్షత్రాలు, 27 అన్ని లోకాల నుంచి మనం వచ్చాం ఇక్కడికి. ఆయన తెచ్చుకున్నాడు, ఏది కోరి ఎంచి తెచ్చుకున్నాడు మనం ఇక్కడికి. మరి మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ చేస్తున్నాం ధ్యాన ప్రచారం, శాఖాహార రాలేదు, 2 మాత్రం బాగా నడుస్తున్నాయి. మరి జ్ఞాన సంపద ఏది? కొత్త సంకల్పాలు ఏవి? ఇప్పుడు ఇళ్ళ మీద పిరమిడ్ కట్టడం ఆగిపోయినాయి, మీరు గమనించారు లేదు, చాలా తక్కువ నడుస్తున్నాయి. ఇప్పుడు ఏమొస్తున్నాయి? ఆశ్రమాలు వస్తున్నాయి, పిరమిడ్ ఆశ్రమాలు వస్తున్నాయి. ఇప్పుడు అన్ని నేనే కట్టాను, నాకు 5-6 ఆశ్రమాలు నేనే కట్టాను, పిరమిడ్ ఆశ్రమాలు అన్ని శ్రీచక్ర పిరమిడ్ ఆశ్రమాలే. నంబర్ 1 హీలింగ్, ఎటువంటి హీలింగ్, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తిని పెంచుకోవడం, మీ కోరికలు ఏవైతే మిగిలిపోయిన కోరికలు సాధించుకోవడానికి. లలిత సహస్రనామం అర్థం చదువుతారా? చెయ్యలేదు, నేను ఎవరికి చేయక్కర్లేదు కానీ చదువుతారు కదా. దాని అర్థమవుతుందా? మరి అర్థమైంది. మరి మీరెవరు? దాంట్లో అన్నీ ఉన్నాయి. మీరేమనుకుంటున్నారు? ఇవన్నీ అమ్మవారు అనుకుంటున్నారు. మరి మీ లోపల ఆ క్షేత్రాలు లేవా? ఆ చక్రాలు లేవా? మూలాధారం, స్వాధిష్టానం అన్నీ మీలో లేవా? మరి మీరెవరు? స్వామి మీరు ఒకటే, శక్తి ఒకటే, శక్తిలో తేడా లేదమ్మా, మనసే తేడా చేసేది. ఓల్డ్ ఎనర్జీ, న్యూ ఎనర్జీ తేడా ఏంటి? ఓల్డ్ ఎనర్జీ అంటే నువ్వు వేరు, నేను వేరు, నువ్వు దేవుడివి, నేను మనిషిని. న్యూ ఎనర్జీ ఏంటి? నువ్వు దేవుడివి, నేను దేవుడిని, అది న్యూ ఎనర్జీ. నువ్వెవరయ్యా, నేనెవరయ్యా, నువ్వు నేను ఒకటేనయ్యా, విఠలా విఠలా పాండురంగ విఠల. గోరాకుంభ, ఆ గోరాకుంభ దగ్గర కూడా ఉన్నాను నేను. ఆయన మహారాష్ట్రలో 4 జన్మలు నాకు. షిరిడి సాయిబాబా దగ్గర ఉన్నాను, అక్కలకోట మహారాజ్ దగ్గర ఉన్నాను, గురునానక్ దగ్గర ఉన్నాను, ఈ జన్మ పత్రిసార్ దగ్గర ఉన్నాను. వాళ్ళందరినీ మించిన గ్రేట్ మాస్టర్ ఇంకా పత్రిసార్. ఆయనలో 100 మంది దేవుణ్ణి చూశాను నేను. కళ్ళ నీళ్ళు వచ్చారు, దూరంలో కూర్చునేవాడు, గమనించేవాడు. ఏంట్రా ఏమైంది అంటే ఏం లేదు సార్, నోట్లోంచి మాట వచ్చేది కదా, అలా కూర్చునేవాడు. వచ్చి హక్ చేసుకునేవాడు. ఎందుకని? తనలో ఉన్న ప్రేమని, తనలో ఉన్న వాత్సల్యాన్ని, అంటే కరుణని, నువ్వు నేను ఒకటే చెప్పడానికి. కరుణ అంటే నువ్వు నేను ఒకటే, ఏం తేడా లేదు. ఆ ఒకటే నేనైనప్పుడు నేను ఎటువంటి పని చేయాలి, నా ఆలోచన ఎలా ఉండాలి, నా మాట ఎలా ఉండాలి, నా చేష్టలు ఎలా ఉండాలి, మనస వాచ కర్మణ 3 ఒకటి స్ట్రైట్ లైన్లో ఉండాలి. మనసులో ఆలోచించావు, ఇవాళ పొద్దున్నే పూరీలు వేసుకుందాం, మా ఆయన మా 2 పిల్లలు ఉన్నారు, సడన్ గా అక్కను ఆడబడి దిగారు, ఇప్పుడు ఏం చేయాలి? ప్లాన్ మార్చాలా, ఉంచాలా? ఇది ఇచ్ఛాశక్తి ఏమైంది? క్రియాశక్తి మారిపోయింది. క్రియాశక్తి ఏమైంది? ఉప్మాలోకి వెళ్ళిపోయింది, పూరీలోంచి ఉప్మాలోకి వెళ్ళిపోయింది. జ్ఞానం ఏమైంది? నీ అమ్మ నేను ఏదో తిందాం అనుకున్నది కదా, ఏదో వల్ల మారిపోయింది. రేపు జ్ఞానం ఏమి బాధపడింది. నేను అబద్ధాలు ఆడుతున్నాను కదా. ఎక్కడ ఎత్తుకుండా బయట వెళ్ళి ఏమున్నాయి? బయట ఎత్తుకోవడానికి బయట ఏమి లేవు. భూమి మీద నీరు ఎంత ఉంది? ఈ గోళం భూమి ఉంది కదా, భూమిలో 1/3 శరీరం ఉంది. ఈ శరీరంలో
గట్టి ఘన పదార్థం ఉంది. 1/3 వంతు ఘన పదార్థం అంటే ఎముకలు కానీ మాంసం కానీ మిగతా పదార్థాలు కానీ. 2/3 వంతు ఏముంది? మరి భూమిలో ఏముంది? ఈ సముద్రం అంతా ఏంటి? నీరే కదా. భూమి 1/3 ఉంటే, భూమి మరి నివసించే భూమి ఉంటే 2/3 ఏముంది? నీరు ఉంది. మరి ఆ భూమి ఎవరు, ఈ భూమి ఎవరు? రెండు ఒకటేనా విడివిడిగా ఉన్నాయా? ఒకటేనా? షూరా? మరి ఒకటే భూమి అయితే భూమాకు కూడా సహనం మనం మీ ఆడవాళ్ళు అంటే పాత్రలు చాలా బాగా ఉండేది, మరి కొత్త వాళ్ళు ఎందుకు మరిపోయింది? మీ పిల్లలు అసలే కనపడలేదు. ఏమన్నా ఉంటే కొత్త సెట్లు అనుకుంటే మరి కొనుక్కొచ్చి మరి అనుకోండి వెళ్తారు. కొత్త కొత్త కప్పులు, కొత్త కొత్త గ్లాసులు. లోపల ఏదైనా చెప్పాడంటే ఇంటి సెంటర్లో తీసుకొచ్చి రోజు బాగుపడతారు. ఇక మగడు ఏం చేస్తారు? వాడికి ఇష్టం ఏదో రోడ్డు ఏదేదో తింటాను లేదని చెప్పి వెళ్ళిపోతారు. మన ఆఫీస్కి వెళ్ళాలి కదా. మరి మనం ఏం నేర్పించే పిల్లలు తప్ప నా క్లాసులో ఇలాగే ప్రాక్టికల్గా ఉంటాయి. మనం చేసే తీరు ఏదైతే కరెక్ట్గా ఉందో అదే దైవం. కర్మ హీ భగవాన్ హే, కర్మయే దేవుడు, వేరే దేవుడు లేడు. మరి వచ్చిన దేవుళ్ళు, భూమి మీదకి వచ్చిన దేవుళ్ళు ఏం చేశారు? రాముడు ఏం చేశాడమ్మా? కృష్ణుడు ఏం చేశాడమ్మా? వాళ్ళ వాళ్ళ విధులు నిర్వర్తించారు. అప్పటి కాలం అది. కృష్ణుడు ఏం చేశాడు? అమ్మ రాముడిలా ఉంటే మనం డేంజర్, మనం అడవులు పాలైపోతాం, రాముడిని మళ్ళీ కోసం అడవులు పంపించేస్తాడు. మనం అడవులకు వెళ్ళకూడదు, అడవులకు వెళ్ళకుండా అడిగిన అడవులు పంపించి. కానీ ఏం చేశాడు? పాండవులు కూడా తను వెళ్ళకుండా ఏం చేశాడు? పాండవులు అడవులు పంపించి ఆ వెనకాల ఈయన వెళ్ళాడా లేదా? అంటే అసలు జ్ఞానం ఇంట్లో ఉందా, అడవిలో ఉందా? అసలు జ్ఞానం ఎక్కడ? ఇంట్లో ఉందా, అడవిలో ఉందా? అడవిలో ప్రకృతి ఉంది. ఇంట్లో ఏమిటి? 4 గోడలు ఉంటాయి. 4 గోడలు అంటే ఏంటి? జైలు. 4 గోడలు ఏముంటాయి? కొత్తదనం ఏముందా? ప్రకృతిలో ఎప్పుడు కొత్తదనం ఉంది. ప్రకృతిలో ఋతువులు ఏర్పడతాయి. ఋతువులు ఎలా ఏర్పడతాయి తెలుసా? మీరేనమ్మా. అన్నిటికీ కారణాలంతా మీరే. స్త్రీ శక్తే. అసలు మీరు నిజంగా మీ శక్తి మీరు తెలుసుకుంటే మిమ్మల్ని మీ దగ్గర కాక కిలోమీటర్ ముందు మీ దగ్గరికి ఎవరు రాలేరు అసలు. సార్ ఏం చేసేవాడు? మహిళా ధ్యాన మహాచక్రం. ఎవడని భూమి మీద ఉన్న పేరు పెట్టాడు? భూమి మీద ఎవడన్నా ఎందుకు పెట్టాడు? దాంట్లో అంత పవర్ ఉంది. నిజంగా మీలో ఉన్న మీ శక్తిని మీరు తెలుసుకుంటే మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఎవరిని అడగక్కర్లేదు. మరి అందుకని ఇప్పుడు 2020 తర్వాత ఈ శ్రీచక్రాలు వచ్చినాయి. ఎందుకమ్మా ఇప్పుడు ఇచ్చారు? 5 పిరమిడ్లు ఉన్నాయి కదా ఆల్రెడీ. అంటే దర్గాబాలు ఇచ్చారు. దర్గాబా అంటే 2 పిరమిడ్లు అనమాట. శివ, పార్వతి. దర్గాబా పిరమిడ్ కొంతమంది కొనుక్కున్నారు కదా. పైన ఒకటి ఉంటుంది, రివర్స్ ఒకటి ఉంటుంది. 2 శీర్షాలు ఒకే లైన్లో ఉంటాయి. దాంట్లో శివ అండ్ పార్వతి అంటే అర్ధనారీశ్వర తత్వం. అర్ధనారీశ్వర తత్వం అంటే నక్షత్ర గ్రహ మండలాలు, విశ్వ చైతన్యం. మరి ఈ శ్రీచక్రంలో ఏమున్నాయి? 3 మెరకాబాలు ఉన్నాయి. పైన 3, కింద 3. ఏంటివి? 6 శరీరాలు. ఏ శరీరాలు అవి? సూక్ష్మ శరీరము, మనోమయ శరీరము, విజ్ఞానమయ శరీరము, ఆనందమయ శరీరము, విశ్వమయ శరీరం, నిర్వాణమయ శరీరం. నిర్వాణమయ శరీరం ఉండదు. విశ్వమయ శరీరం అంటే మనకు అందరికీ విశ్వమయ శరీరం ఉంది కాబట్టి మనం విశ్వాంతి లింగ పై ఉన్నాం. అందుకే పత్రిసార్లు తెలిసి పిరమిడ్ పట్టుకొచ్చాడు భూమి మీదకి. బుద్ధినే కాదు. ఆ విశ్వ చైతన్య మండలి వాళ్ళు పత్రిసార్లు ఇక్కడ పంపించారు. నాయన వాళ్ళంతా నక్షత్ర మండలం చెందిన ఉంటారు. వాళ్ళంతా కింద ఉండిపోయారు. వెళ్ళి లోకాలకు వెళ్ళి చాలా లోకాలు దర్శించాలి. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ ఆగిపోయారు, ఏం నేర్చుకోకుండా కర్మలు ఇరుక్కుపోయారు.
వెళ్ళి వాళ్ళందరికీ వాళ్ళ సత్యాన్ని తెలియజేశారని చెప్పి 10 మంది 100 మంది మీటింగ్ పెట్టుకుని పత్రిసారి కిందకి పంపించారు. ఆయన అట్లాంటి శ్వాసి, ఆయన పెద్ద పరిచయంతో ఉంటాడు అనమాట. ఆయనే భూమి మీద పిరమిడ్ తీసుకొచ్చాడు. తోత్ నేను ఎప్పుడు విన్నారా? పెద్ద పక్షం కేసుకుంటాడు తోత్ అని. సో ఆయన ద్వారా పిరమిడ్ భూమి మీదకి వచ్చినాయి. అంటే శక్తి క్షేత్రాలు, ఆ శక్తి క్షేత్రాలు మనలో ఉన్న శక్తి క్షేత్రాలు మేలుకొల్పడానికి. వెంకటేశ్వర స్వామికి పొద్దున్నే శనివారం ఏం చేస్తారమ్మా? సుప్రభాతం. అంటే ఏంటండి? అంటే ఏంటి? దేవుణ్ణి మేలుకొలుపుతారా? దేవుణ్ణా కొనుక్కున్నాడు ఆయన. ఎక్కడ ఉన్నాం మనం? ఉదయం, సూర్య అస్తమయం 2 ఉన్నాయా? ఉన్నాయా? ఎక్కడ ఉన్నాయి? ఒకసారి తీసుకెళ్తాం కదా ఆయన దగ్గరికి. ధ్యానం చేసి సూర్యుడి దగ్గరికి వెళ్ళండి. నేను చిన్నప్పుడు సూర్య భగవానికి వచ్చేవాడిని, సూర్య నమస్కారాలు చేసేవాడిని. ఇప్పుడు నా శరీరం అంతే అలాగే ఉంటుంది. 43 సంవత్సరాలు నాకు. దీన్ని ఇంకా 50 సంవత్సరాలు కాపాడుకోవాలండి. ఇంకా మళ్ళీ నేను మరి ఎవరు చేసేవాడు ఎవరంటే నేను వెళ్ళిపోతాను అడగని చెప్పి పైన క్యూ పెరిగిపోయింది కదా, త్వరగా రమ్మని. పత్రిసడే రాగలను అక్కడే ఉన్న చాలా పనులు ఉన్నాయి. ఈ కొత్తది నేర్చుకుని నీ సబ్జెక్ట్ మొత్తం అంతా అందుకున్నాక అప్పుడు నేను తీసుకెళ్తాను. నేను రెడీ అని చెప్పాను. ఎందుకంటే 3 సంవత్సరాలు ఆల్రెడీ మంచమే పడుకుని 2 సార్లు వెళ్ళి అనుకొచ్చాను. భయం పోయి అప్పుడు వచ్చింది సబ్జెక్ట్. తెగించాలి, తెగిస్తే అన్నీ వస్తాయి. సో మనలో ఉన్న దివ్యశక్తులు మేల్కొల్పండి. దానికి తగ్గట్టుగా మన వ్యవహారాన్ని మార్చండి. దాని ఇప్పుడు దాకా ఎంతో కొంత జ్ఞానాన్ని అందుకున్నాను కాబట్టి ఇది నేను అని, ఈ త్రిశక్తిలో ఉన్న నేను, ఈ నేనుని నా యొక్క శక్తులు, నా లోపల ఉన్న శక్తులు ఎలా మేలుకొల్పాలి, నేను ఎందుకు మేలుకొల్పాలి అని చెప్పి ప్రశ్నించుకుని ఒక్క 20 minutes ధ్యానంలో కూర్చోండి. తర్వాత మళ్ళీ వచ్చి కంటిన్యూ చేస్తాను. ఓకే? ఒక మ్యూజిక్ లో నేను పెట్టమ్మా. రాము ఏమొద్దా? రైట్, ఓకే, రైట్. కళ్ళజోడు తీసేయండి, కళ్ళజోడు తీసేయండి అమ్మా. చాలా ప్రశాంతంగా జరగాలి ధ్యానం. చక్కగా లోపలికి వెళ్ళండి. మనతో మనం శ్వాస మీద ధ్యాస. కళ్ళు మూసుకుంటూ ఓకే చెప్పేంత వరకు ఎవ్వరూ తెరవద్దు. మధ్యలో కొత్త వాళ్ళు ఉన్నారు, మయాన్ని లెగవద్దు. 20 నిమిషాలు. సెల్ ఫోన్లు అందరూ సైలెంట్లో పెట్టుకోండి ప్లీజ్. ఎవరన్నా పెట్టుకోకపోతే సైలెంట్లో పెట్టుకోండి. ఆత్మకు వాహనం ఇది లేకపోతే ఆత్మకి ఏం నేర్చుకోదు. మనకు ఉన్న సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలంటే ధ్యానం ఒకటే కాదు, పుస్తక పఠనం కావాలి, సత్సంగం కావాలి. మీకు మీరే ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి. నాకు ఎందుకు రావట్లేదు, మీలో తపన పెరగాలి. వాళ్ళ నొప్పులు ఎందుకు వస్తున్నాయి, నొప్పులు భరించలేక చాలా ధ్యానం మానేస్తారు. మన నొప్పులు ఎప్పుడైతే భరించాలో దాని ముందుకు వెళ్ళిపోతుంది. నేను భరించాను. నేను కృష్ణుడే అడిగాను, ఏమైనా నొప్పులు భరిస్తుంది, నా వల్ల కావడం లేదు, నేను బాడీ వెకేట్ చేసేస్తానంటే, బాడీ వెకేట్ చేస్తే ఈ నొప్పులు మళ్ళీ ఏం మోసుకెళ్ళాలి. మళ్ళీ నువ్వు తెచ్చుకున్న కొత్త బాడీ ఏ నొప్పులు మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. అదేదో ఇక్కడే భరించి క్లీన్ చేసుకున్నాం అనుకో, ఈ నొప్పులు ఉండవు. కొత్తగా నొప్పులు వేసుకోవద్దు. కొత్తగా వచ్చే అజ్ఞానాన్ని వేసుకోవద్దు. మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, ఈ పొడికి క్లీన్ చేసేసుకున్నాం, రెడీగా ఉన్నాడు అనమాట. ఎవరన్నా అజ్ఞానం కూడా రెడీగా ఉన్నాడు, మనం వేసుకుందాం అని చెప్పి ఎదురు చూస్తున్నాం. ఆ ఎదురింటోడిదో పక్కింటోడిదో పొలం కౌరులు, ఆ కౌరులో, దేశంలో 10 మైళ్ళ కౌరులు చెప్పగానే అన్ని లోపల నింపుకుంటా ఉన్నాం. మళ్ళీ ఏమవుతుంది,
ప్రతిరోజు ఇల్లు తుడుచుకోవాలి, దుమ్ము పడింది కాబట్టి. అందుకే మౌనం ఒకరోజు చేస్తున్నప్పుడు వీళ్ళు అంత అధికమైన శక్తి ఎందుకు వస్తుందని మీరు గ్రహించండి. సార్ గ్రహించాడు ఆ మౌనంలో అంత శక్తి వస్తుందని. మరి మౌనంలో ఉంటే మంచిదా, పరిమాణ విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే మంచిదా? మరి నేనేం చేస్తే మంచిది మీకు మీరు అన్నీ తెలుసుకుంటాను. మీకు ఎవరు ఏం చెప్పక్కర్లేదు. ఏ పుస్తకాలు చదవాలి, ఏం నేర్చుకోవాలి, ఎవరితో మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఎంత కావాలి, అన్ని మీకు విషయాలు తెలిసిపోతాయి. మరి నాకు ధ్యానంలో వచ్చినవి నేను అలా పుల్లలాగా వచ్చి అటాచ్మెంట్ అవ్వడం, రివర్స్లో పుల్లలు కనిపించడం, సెంటర్లో లైట్ వెళ్ళడం ఏం తెలిసేది కాదు. బాబాజీని అడిగితే చూడు చూడు అదేంటో మాకు ఒక రూపాన్ని ఇవ్వండి అంటే ఆ రూపాన్ని తయారు చేయవలసింది నువ్వు. ఇప్పుడు ఈ రూపం రావాలంటే ఈ రూపానికి ఆధారం ఏంటి? ఈ మాంసం ఉంది కదా, ఈ మాంసము ముద్దాన్ని బయటికి నిలబడడానికి ఆధారం ఏంటి? ఎముకలు. ఎముక ఉంటేనే కదా. ఎన్ని ఎముకలు ఉన్నా తెలిసే శరీరంలో? 206 ఎముకలు ఉన్నాయి. మీ శరీరంలో ఏమని మీరు ఏం తెలుసుకోవట్లే, మీకు ఇచ్చాను కానీ తెలుసుకోండి. ఇప్పుడు కానీ తెలుసుకోండి. 206 ఎముకలకి ఈ సప్త ధాతువులు తయారైన ఈ శరీరాన్ని ఇచ్చారు, నాడీ మండల వ్యవస్థను ఇచ్చారు, శ్వాస ప్రక్రియను ఇచ్చారు. మరి శ్వాస ప్రక్రియ ద్వారా నాడీ మండల శుద్ధి జరుగుతుంది. నాడీ మండల శుద్ధి ఎప్పుడైతే జరిగిందో విశ్వ చైతన్య శక్తి అంటే కరెంటు, ఇక్కడ నుంచి వచ్చే కరెంటు మొత్తం శరీరం అంతా పాకుతుంది. షుగర్ వ్యాధులు వచ్చిన తిమ్ములు, కాళ్ళు చేతులు తిమ్ములు వస్తున్నాయి, నాకు వచ్చినాయి. ఏం సిగ్గుపట్టుకున్న కాళ్ళకి ఆపరేషన్ కూడా చేసుకుని సాక్షులు కూడా వేసుకున్నారు. సిగ్గుపడి ఏదో కాదు, ఉన్న వాస్తవం ఎప్పుడు చెప్పాలి. ఎందుకంటే వర్క్ లోడ్ ఎక్కువైపోయింది, ధ్యానం తగ్గిపోయింది. వేరే రాష్ట్రాలు వెళ్తే దేంట్లో చేసినా అన్ని స్వీట్లే, పప్పుల స్వీట్లు, కూరల స్వీట్లు, బట్టల స్వీట్లు, పైగా మళ్ళీ స్వీట్లు. ఒక 6 నెలలు తినేటప్పటికి 8 సంవత్సరాలు ట్యాబ్లెట్ లేకుండా ఉందని ట్యాబ్లెట్లో కావాల్సి వచ్చింది. ఇంకా అప్పుడు ఒత్తిడి లోటు తగ్గించేశారు. తగ్గించి ఈ శ్రీచక్రాలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ మధ్య ఒక 2 months నుంచి మళ్ళీ గ్రాఫ్ పెరిగింది. ఈ మధ్య రీల్స్లో పెట్టింది ఆమె శివ మేడం. పెట్టేటప్పటికి అసలు 2 months అసలు ఖాళీ లేదు. దాంట్లో అన్ని రోగాలు తగ్గిపోతాయి కదా, రోగాలు తగ్గిపోతాయి కదా కొనేసుకుంటూ ఉంటాయి. కొనుక్కుంటే ఇంట్లో పెట్టుకున్న రోగాలు తగ్గుతాయా? కొనుక్కున్న దాని కింద ధ్యానం చేస్తే తగ్గుతాయి. ఎందుకని మనం ఉండే శరీరంలో ఉండే మనసులో ఉండేవి, శరీరంలో ఉండే బ్లాక్స్. రక్తంలో శక్తి తగ్గిపోయింది, రక్తం చెక్కబడిపోతుంది. ఎందుకు చెక్కబడుతుంది? రక్త ప్రసరణ సరిగ్గా అవడం లేదు, గుండెలోకి కలవడం లేదు, నాడీ మండల వ్యవస్థ అంతా కూడా సరిగ్గా పనిచేయట్లేదు. ప్రతి నిత్యం ధ్యానము, ప్రతిరోజు మీ ఎరుక. పొద్దున్న నుంచి రాత్రి దాకా నేను ఏం చేశాను, నేను ఏం మాట్లాడాను, అవసరం ఉన్నాయి మాట్లాడానా, అవసరం లేని మాట్లాడానా, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఎన్ని నిమిషాలు మాట్లాడాను, ఆ మాట్లాడడం వల్ల నాకేం వచ్చింది, నాకేమైనా జ్ఞానం వచ్చిందా, అజ్ఞానం వచ్చిందా, శక్తి వచ్చిందా, శక్తి పోయిందా? మనం లాభం ఉండే పని చేయాలి కదా. మరి లాభం ఉండే పని చేస్తున్నావా, నష్టపోయి పని చేస్తున్నావా? కనుక వాళ్ళ విషయాలు ఇతరులు వచ్చి మన ఇంటికి వచ్చి కాఫీ టీలు తాగి స్నాక్స్ తిని ఇతరుల విషయాలన్నీ చెప్తే మనకి ఏమన్నా లాభమా? వచ్చిన వాళ్ళు మరి ఏం చేయాలంటే ధ్యానం చేయండి. మాస్టర్ ఇటువంటి పనికి వాళ్ళని మా ఇంటికి పంపించకండి, మా ఇంటి తాళం కనపడాలి, మా ఇంటికి వస్తే మా గేటుగా తాళం కనపడాలి. మా ఇంటి గేట్ ఎవరు ముట్టుకోరు, ఒక ధ్యానం తప్ప. బంధువులు స్నేహితులు 100% 0. మన శక్తి ఉంటాయి కదా, మన టైం వేస్ట్ అవ్వకూడదు. ప్రతి నిమిషం ఎంత చాలా విలువైంది, ఎంత విలువైంది. డబ్బులు సంపాదించకపోతే నిమిషం వెనక్తాన్ని ముందు తాగా. అసలు భూముడానికి మీరు ఎందుకు వచ్చారు ఎప్పుడు ప్రశ్నించుకున్నారా? మనకేం పని, ఆయన 3 పూటలు తిండి పెడుతున్నాడు, పాపం అవసరం కాళ్ళు పెడుతున్నాడు, ఆయన పనులు చేస్తున్నాడు, అడిగినప్పుడు డబ్బులు ఎత్తున్నాడు, నాకు ఎత్తుకోవాలి.
మరి ఎన్ని జన్మలు ఎత్తుతారు సార్? ఆ కష్టాలన్నీ ఆడవాడికైనా సార్, మగవాడికి ఏమి లేవా అని చెప్పి చాలా మంది ఆడవాళ్ళు అడిగేవారు సార్ పక్కన ఉన్నప్పుడు. ఇప్పుడున్న ఆడవాడు గొప్పడంతో మగవాడు అన్నాడు సార్. ఏంటంటే ఆడదాన్ని విపరీతం కష్టపెట్టారు, విపరీతం నియంత్రణ పెట్టేశారు, గోల చేశారు. మరి అదైతే తెలుసుకోవాలి కదా మరి ఆ జీవుడు. మరి పురుషుడి నుంచి స్త్రీగా మారాల్సి వచ్చింది. ఇక సత్యాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో మనం చేసే పనికి మన టైం వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ అంతా పక్కన పెట్టేస్తాం. వేస్ట్ పనులు ఎవరు చెయ్యం. మనకు పనికి వచ్చే పని చేస్తాం. బోర్డు టైం కుదురుతుంది. 24 గంటలు సరిపోవట్లేదు కదా. 24 గంటలు సగం గంటలు చాలు. 8 గంటలు నిద్రపోతాను, నేను 4 గంటలు నిద్రపోతాను. 12 గంటలు పడుకుంటా, 4 గంటలు ఉంచుతాను. మళ్ళీ ధ్యానం 7 గంటలు బయటకు వస్తాను. ఆ శ్రీచక్రంలో 3 గంటలు కూర్చుంటాను. లేకపోతే పని చేయలేను. నేను చేసే పని మామూలు సరిపోతున్నాను. ఇది కాదు, ఇప్పుడు మహాచక్రం వచ్చింది, చేద్దాం అనుకున్నాను కానీ మరి కాళ్ళలో కుదరలేదు. చేయండి, సాయంత్రం దాకా ఉంటుంది, చేయండి. మీకున్న తక్కువ టైంలో ఎక్కువ శక్తి కావాలి. ఇప్పుడు దీంట్లో 6 పిరమిడ్లు ఉన్నాయి. ఇంతకుముందు మామూలుగా మీకు 1 పిరమిడ్తోనే ఉన్నారు. ఇప్పుడు చిన్నది, ఈ చిన్నది ఇచ్చుకోండు మీరు కొనుక్కుని మెక్క మాట సమానం. ఇది మీరు దాంట్లో టెస్ట్ చేయండి. మీరు దాని కింద కూర్చుని ప్రతి ఒక్కటి నేను చెప్పేది కాదు, మీరు కానీ పరీక్ష చేయండి. మీ శరీరంలో కణాలతో మాట్లాడండి. ఈ శరీరం మీకు సొంతం అనుకుంటుందేమో మీరు. ఇవన్నీ మీ తాత ముత్తాతలే. ఈ ప్రాపర్టీ అంటే ఆడది, మీది కాదు. వాళ్ళ కర్మలు మీ కర్మలు అన్నీ ఉన్నాయి దీంట్లో. నా కర్మలు పని ఇంకా వాళ్ళ కర్మలు ఇంకా తక్కువ అవుతూనే ఉన్నాయి. ఇంకా ఎంతమంది మారితే వచ్చింది ఈ శరీరం, ఆ విత్తనంలో ఎన్ని రూపాంతరాలు చెందితే ఈ శరీరం వచ్చింది. రూపాంతరాలు చెందుతుంది. ప్రతి ఒక్క జన్మకి ఆ విత్తనం రూపాంతరం చెందుతుంది. క్రోమోజోమ్స్ అయ్యామని ఆ క్రోమోజోమ్స్ ఎట్లా ఖర్చు పెట్టాలి, ఆ లక్షణాలు ఎలా తీయాలి, అందుకే అరిషడ్ వర్గాలు పట్టుకోవాలి. అరిషడ్ వర్గాలు పట్టుకుంటే ఏం చేస్తుంది? ఆ కామం అనేది ఏంటి? కామం అంటే చేసే పనిని 10 సార్లు పదే చేయడానికి కామం అంటాం. కామం అంటే కోరిక. క్రోధము ఎందుకు వస్తుంది? క్రోధము మీరు మనసుతో ఉంటే కోపం వస్తుంది, ఆత్మతో ఉంటే కోపం వస్తుంది అని నాకు చెప్పాడుగా. శివుడు ఎక్కడ చేశారని అక్కడికి పిలుస్తారు. ఎక్కడ త్వరగా ఇక్కడికి వచ్చి సావు అని నన్ను పిలిచారు. నాకేమో పాపం తగ్గుతుంది, నాకేం పాపం తాగదు అన్నాడు. మరి ఎవరైనా చెప్పగలరు అలాగా? వాడు మాస్టర్. నేను తిరిగితే దేవుడు కోపం వస్తే ఆ దేవుడు ఎలా అవుతాడు? దేవుడు కోపం వస్తుందా? మనకెందుకు వస్తుంది? కృష్ణుడు తిరుగుతుంటే కోపం రాకుండా నవ్వుతున్నాడు కృష్ణుడు. మనకి ఏడు పెద్దకు వస్తుంది తిరుగుతుంటే? మనసుతో ఉన్నాము. మనసుతో ప్రతి ఒక్కటి పట్టుకుంటాం, ఆకర్షిస్తున్నాం. ఆకర్షణ శక్తి. మరి భూమి మీద ఏం జరుగుతుందంటే విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాలు ఏర్పడుతున్నాయి. ఈ పిరమిడ్లో కూడా ఏర్పడుతున్నాయి. మన శరీరంలో ఎక్కడెక్కడ ఏ బ్లాక్స్ అయితే ఉన్నాయి పైనుంచి కింద వరకు విద్యుత్ అయస్కాంత శక్తి తరంగాలు పనిచేస్తుంది. కింద నుంచి పైకి పనిచేస్తుంటేనే రక్త ప్రసరణ అవుతుంది, కరెంట్ పనిచేస్తుంది. కరెంట్ పనిచేస్తుంది ఎలా తెలుసుకోవాలి? నాడి ఉండవు, నాడి పట్టుకుంటారు. నాడి అంటే కరెంట్ టక్ 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 అని కొట్టుకుంటూ ఉంటారు. అంటే ఇంట్లో కరెంట్ ఉంది. డాక్టర్ ఫస్ట్ ఇది చూస్తాడు, గుండె చూడదు, తర్వాత గుండె చూస్తాడు. ఇది బ్రెయిన్ అనమాట. ఇది బ్రెయిన్ పనిచేస్తానే ఇక్కడ పట్టుకుంటే బ్రెయిన్ ఉందని, లేకపోతే చిరుమల ఇక్కడ పట్టుకుంటాడు. అది ఉంటానే ఉంటాయి. గుండె ఆగిపోయినా కూడా గంటలు పనిచేస్తే చాలా మంది చనిపోయిన కూడా. ఇందిరాగాంధీ 3 గంటలు పనిచేసింది బ్రెయిన్. మరి సమాధి స్థితిలో ఉంటారు ఋషులు. ఇవాళ కూర్చొని ఎప్పుడు లెగుస్తారో తెలుసా? నెక్స్ట్ ఇయర్ తర్వాత లెగుస్తున్నాడు. నిజమే చెప్తున్నా. సంవత్సరం తర్వాత వాడు ఏం చేస్తాడు? కూర్చుని నేషనల్ రావుకి వెళ్ళిపోతాడు. ఈ మధ్య ఒక కాలం వచ్చింది, సార్ నేను నేషనల్ రావులు చేశారు కానీ ధ్యానం చేసిందేమో అనుకున్నాను. సార్ 7 నెలలు ప్రకటన 7 నెలలు హాస్టల్ ట్రావెల్ చేశారు సార్.
ఏ హాస్పిటల్లో పెట్టే బాడీ రాదు. ఏదో మా కొడుకులు కోళ్ళంతా నా బాడీ చాలా జాగ్రత్తగా చూసుకుని తిరిగి మళ్ళీ నాకు అప్ చెప్పారట. 7 నెలల తర్వాత మళ్ళీ తన శరీరంలోకి వచ్చింది. ఎక్కడికి వెళ్ళామంటే చాలా గొప్ప గొప్ప రోగాలు సూపర్గా ఉన్నాయి. వృత్తి చూసొస్తే ఏం పని చేస్తా పిచ్చిదానా, అక్కడ ఏం చెప్తుందో తెలుసుకుని వచ్చి ఇక్కడ చెప్పాలి. చూసొస్తే ఏం లాభం? ఈసారి ఎంత కాలం చెబుతానండి. అది ఎలా అండి, రోజు వెళ్ళొచ్చు మీరు, ఎక్కడ క్లాస్ రావాలి, దానికి రిజర్వేషన్ అక్కర్లేదు. ప్రాపంచిక విషయాలని ఎప్పుడైతే మనకు అవసరం లేనప్పుడు బాధ్యతలు పక్కకు దోచాయి. నీతో నీవు ఉండు, నీ శ్వాసతో నీవు ఉండు, నీ ఎరుగుతో నువ్వు ఉండు, నీ అడుగులతో కణంతో నువ్వు సహజీవనం చెయ్యి. ఇదే ఇప్పుడు చేయాల్సిందే. ఈ 4 years చేయాల్సిన పని ఇదే. నీ కళ్ళ ముందు చాలా జరుగుతూ ఉంటాయి. నేను రాముడికి కొన్ని వీడియోస్ పంపించినప్పుడు మేము పెద్దగొండ మొక్కల్లో శ్రీచక్ర ఆశ్రమం కట్టాం. మాస్టర్లు ఎప్పుడు అంతే ఆశ్రమాలు కట్టమంటున్నాం. ఎందుకంటే మీ ఇళ్ళలో మీకు స్వేచ్ఛ లేదు. మీ అందరికీ తెలుసు మీ ఇళ్ళలో మీకు స్వేచ్ఛ లేదని సంగతి. భర్త ఒప్పుకోండి, భార్య ఒప్పుకోండి, భార్య ఒప్పుకోండి, పిల్లలు ఒప్పుకోండి, పిల్లలు ఒప్పుకుంటే పక్షింటుడు ఒప్పుకోడు, గోల గోల అంటాడు. ఆశ్రమంలో ఎవరు ఉంటాయి, ఎవడు మాట్లాడట్లేదు. అందరికీ స్వేచ్ఛ ఉంది. అక్కడ ఆటలాడచ్చు, పాటలు పాడచ్చు, ధ్యానం నేర్చుకోవచ్చు, స్వేచ్ఛగా చేయొచ్చు, ఏ పని చేసినా కానీ. అందుకే ఆశ్రమాలు ఏర్పడుతుంది. ఇప్పుడు 3 ఆశ్రమాలు, శ్రీచక్రంతో అన్ని ఆశ్రమాలు. అక్కడ హీలింగ్ జరుగుతుంది, హెవీ హీలింగ్. పల్లెటూరులో కూడా కట్టాం. రైతు కట్టించుకున్నాడు. ఒకరికి కిడ్నీ ప్రాబ్లం వస్తే అప్పటికి 6 నెలల నుంచి సంవత్సరం నుంచి డయాలసిస్ జరుగుతుంది. ఈ దీనిలో వచ్చి కూర్చోబెట్టిన తర్వాత 3 రోజుల తర్వాత అక్కడ మానేసింది. నాకు సార్ నాకు అది బాగాలేదు, కూర్చి చంపేస్తాడు అన్నాను. అది కూర్చోటప్పుడు చచ్చిపోతే భయం వేస్తుంది. ఈ పిరమిడ్ హాయిగా ఉందని చెప్పి 40 రోజుల్లో మొత్తం డయాలసిస్ లో బయటకు వచ్చేసి మాస్టర్ అయిపోయింది. ఏంటి సార్ ఇదంటే నాకేం తెలుసు, ఆమె కట్టడం మంది ఇక్కడ కట్టాను, నాకేం సంబంధం లేదు. మరి నీ శరీరంలో అంత దివ్యమైన శక్తి నీలో ఉన్నాయి. పక్క ఆలోచన పక్కన దోసేయండి. మీరు దేవతామూర్తులు, శక్తి స్వరూపాలు. ఈ సస్వరూపానుసంధానం భక్తి రీత్యా విజయతే. మీ యొక్క శక్తిలో ఉండే యొక్క రూపాన్ని స్వస్వరూపం అది. భక్తి రీత్యా విజయతే అంటే భక్తితో దాన్ని పోల్చుకుంటూ దాన్ని ఎప్పటికప్పుడు గౌరవిస్తూ దాంతో మీరు కొన్ని పనులు నేర్చుకోండి, చేయండి. ఎక్కడ నా ఊరు ఎక్కడికి ఎందుకు వచ్చాను నేను? నాకు 12,000 ఖర్చు. నేను ఎవరిని అడిగానా? నేను ఎలా సంపాదించుకున్నాను? వాళ్ళు ఇస్తే తీసుకుంటా, నాకు లేదు. ముందు వాళ్ళకి వెళ్ళాలి, చెప్పాలి. నేను నేర్చుకున్న సత్యాలు వాళ్ళకి తెలియజేయాలి. నేను అలా ఎలాగైనా ఎందుకంటే వాళ్ళకి నేర్పించాలి. వాళ్ళకి అంటే మీరు హైదరాబాద్తో తీసుకొని చూపిస్తారు. అక్కడ ఆశ్రమాలు ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి, ఇష్టపడాలు కూడా ఉన్నాయి. అంటే ఆశ్రమాలు కట్టలేదు, వాళ్ళు ఇంటి మీద కట్టించుకోవాలి. ఇటువంటి కట్టించుకోండి. ఇప్పుడు పిరమిడ్ కట్టించుకోవాలి, అవి కట్టించుకోండి. కూర్చోండి, సాయంత్రం దాకా 1/2 కూర్చోండి. దాంట్లో మీకు కావాలని 5:30 గంటల దాకా ఉంటాను. నాకేం మారలేదు. దేవుడికి ఇక్కడ నాకు 6 hours జర్నీ. నా దగ్గర కారు లేదు, ఏమి లేదు. కానీ నాకు అన్నీ ఉన్నాయి. నాకు ఏది కావాలంటే అది వస్తుంది. 2,500 పడితే కారు ఎంత దొరుకుతుంది, పెట్రోల్ పట్టించుకుంటా. దీని మీద వచ్చేటప్పుడు దీనికి ఖర్చు పెడతా. నాకేం కోరికలు లేవు, నాకు అన్నీ అయిపోయాయి. ఇంట్లోకి ఏం కావాలి, ఇంట్లో ఏం చేస్తే 15%, 85% నా సొంత పని అంతా ఇదే. అది ఏది కావాలంటే ఇస్తుంది నాకు. RBI బ్యాంక్ అది, రిజర్వ్ బ్యాంక్ నాకు అది. నాకేం కోరికలు, ఈ పలానా ఊరు వెళ్ళాలి, తీసుకెళ్ళా, కారు పట్టుకెళ్ళి. దాని దగ్గరతో ఉంది, చిన్న కారు పట్టుకెళ్ళిపోతా. ఇంకో మహాచక్రం వేసుకుని రావాల్సింది, దాని స్థలం సరిపోలేదు. దీనికన్నా పెద్దది. చూడాలి ఈ ప్రపంచంలో ఎన్ని దివ్యమైన శక్తులు ఉన్నాయి, మనలోపం దాగి ఉన్నాయి. మనం ఎలా బయటకు తీయాలి? మీరందరూ కలిసి ఒక ఆశ్రమాన్ని ఏర్పరచుకోండి. రామ్దేవ్ కూడా చెప్పాను నేను. చూడండి, ఎక్కడన్నా సముద్రం నుంచి కిలోమీటర్ దూరంలో ఎక్కడన్నా 1-2 ఎకరాలు తీసుకొని ఊరి చివరికి వెళ్ళిపోయి అక్కడ ఆశ్రమాన్ని స్థాపించుకోండి. ప్రతిరోజు వెళ్ళండి అక్కడికి. వారానికి ఒక ప్రోగ్రామ్ పెట్టండి. మేము 11 days ప్రోగ్రామ్ పెట్టాం, నేను చేయలేదు. 3 days ప్రోగ్రామ్ పెట్టాం. ఇప్పుడు అక్కడ 3 days ప్రోగ్రామ్ ఏంటంటే వాళ్ళు ఒక 20 మంది వర్క్ తీసుకుంటాం. ప్రజెంట్ ఇప్పుడు
వాళ్ళే వండుకోవాలి, వాళ్ళే తోముకోవాలి, వాళ్ళే పోసుకోవాలి, వాళ్ళే క్లీన్ చేసుకోవాలి. 5 పిరమిడ్లు ఉంటాయి. ఒకటి 18x18 శ్రీచక్రం ఉంటుంది, 10x10 మామూలు పిరమిడ్లు ఉంటాయి. వాటిలోనే పడుకుంటారు. 2 బాత్రూమ్లు ఉన్నాయి, అక్కడ ఒక కిచెన్ ఉంది. పిరమిడ్లో తింటారు, అది ఓపెన్ ఏరియాలో కూర్చొని తింటారు చక్కగా. పక్కన శివాలయం, 750 సంవత్సరాల క్రితం నాటి శివాలయం. ఆ శివుడే పిలిచాడు మమ్మల్ని, వచ్చి బాబు నాయన పార్వతి లేదు, ఒంటరిగా ఉన్న 750 సంవత్సరాల నుంచి ఇక్కడ శ్రీచక్రం కట్టాడు, అప్పుడు పార్వతి వస్తుంది, ఇద్దరు కలిసి ఉంటే అర్ధనాథీశ్వరుడు తత్వం ఉంటుంది, విష్ణు చైత్య కళ్యాణ మండపం ఉంది, ఇక్కడి నుంచే జరుగుతుంది, త్వరగా కట్టినని చెప్పి ఆయన ఎవరితో నన్ను పిలిపించాడు. దాని డిజైన్ అంతా ఇచ్చాడు. అంటే ఇప్పుడు ఆశ్రమం అయిపోయింది. అడిగితే సార్ మళ్ళీ గవర్నమెంట్ 1000 గజాలు తీసుకోండి, మీరు గవర్నమెంట్ స్కాలర్ కట్టించుకోండి అంట. అది ఎండోమెంట్స్ ల్యాండ్. అది అట్లా మీరు డెవలప్ చేయండి. మీకు ఏది కావాలో మీరు డెవలప్ చేసుకోండి. పిల్లలకు స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళ ఇష్టాలు ఉంటాయి. మనం ఉంటే మనం మాట్లాడద్దంటే కోపం వస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు, మన పిల్లలు ఉంటారు, మనం మాట్లాడద్దంటారు వాళ్ళు. మన ఇంటికి వచ్చాక గట్టిగా మాట్లాడడానికి ఇల్లేదు అంటారు, ఎందుకంటే ఆ మాట్లాడిన మాటలు దాన్ని వెళ్ళిపోతూ ఉంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్ వెళ్ళిపోతాయి. మనకు స్వేచ్ఛ లేదు. స్వేచ్ఛ చాలా ఇంపార్టెంట్. మీరు మాట్లాడుతూ సడన్గా నోరు కట్టేశారు అనుకోండి, ఏమవుతే కోపం వస్తుంది కదా. మన కోపం ఎక్కడ తెలియదు, లోపల మిగులుతారు, బయట మిగులుతారా? లోపల మిగులుతుంది. మా లోపల మిగిలితే ఎవరికి నష్టం, లాభం నష్టమా? బీపీ సరళంలో లభిస్తుంది. ప్రతి ఇంట్లో ఉండే సమస్యలు ఏమి, కానీ వాళ్ళు ఎవరిని ఏమన్నారు. కానీ మీ యొక్క స్వేచ్ఛ మీరు కోల్పోవద్దు. 70 కిలోమీటర్ల దూరం ఉన్నా సరే శని ఆదివారాలు వచ్చినాయంటే వాళ్ళు కార్లు వేసుకొచ్చేస్తున్నారు. విపరీతమైన శక్తి అనమాట. 2.5 అవర్స్ దాంట్లో కూర్చుంటే 2 days కొత్తగా వచ్చినోడికైతే 2 days జ్వరం వచ్చేస్తుంది. ఫస్ట్ జ్వరం 103, 104, 105 జ్వరం వచ్చేసి మొత్తం ఆటం అంతా లోపల సిస్టమ్ అంతా మార్చేస్తుంది, కాలిపోతుంది లోపల. ఒక 2-3 వాంతులు విరేచనలు అయిపోయాయి. ఏం సార్ అంటే ఏం కాదు, క్లినిక్ బాగా మరగబెట్టుకుని వచ్చి లోపల అంతా అన్ని రోగాలు ఇక్కడే ఉంటాయి. అందుకే అగ్ని క్షేత్రాన్ని ఎప్పుడు డెవలప్ చేయాలి. అగ్ని ఇది కూడా సరిపోవట్లేదు కాబట్టి ఈ పిరమిడ్ శ్రీచక్రం రావాల్సి వచ్చింది. మరి సో మనదే, మనకి ఏం కావాలో మనకు మనం నిర్ణయం తీసుకోవాలి. ఎన్ని జన్మలు మోసుకెళ్తారు ఈ రోగాల్ని, ఈ కర్మలు ఎప్పుడు దాకా మోసుకెళ్తారు? ఎందుకంటే వచ్చేది ఉదయం వాళ్ళు మార్చేస్తారు చెప్పి మీ పక్కన ఉన్నది తీసేస్తే మీరు బాధపడితే మళ్ళీ మీరు ఏమి ఎందుకు పనికిరారు. అయ్యో దాన్ని కోల్పోయారే డౌట్. ఏం కోల్పోయారు? డబ్బులా? మీరు పుట్టేప్పుడు పట్టుకొచ్చారా? మీకు లాభాలు ఎవరు ఇచ్చారు? ఇప్పుడు దాకా వ్యాపారంలో మీకు లాభాలు ఎవరు ఇచ్చారు? నష్టాలు కూడా ఆయన ఇస్తాడు. నాకు నష్టం వచ్చిందండి, మా దగ్గరకు వస్తారు నాకు చాలా మంది భార్య సాఫ్ట్వేర్ వాళ్ళు, సార్ మాకు 50 లక్షలు నష్టం వచ్చిందండి. అంతకు ఎంత వచ్చిన ప్రాఫిట్ అంటే 2 కోట్లు వచ్చిందండి. అంటే 1 కోటి దగ్గర ప్రాఫిట్లోనే ఉన్నది. లాభ నష్టాలు దైవానికి ఎరుక. ఇక లాభ నష్టాలు కదా మనకు కావాల్సింది. లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది, జీవితంలో ఉంటుంది, అన్ని ఉంటుంది. పిరమిడ్ మాస్టర్ అయ్యాక అన్నీ నేర్చుకోవాలి. కొంతమంది ఎవరికి ధ్యానం రాకపోతేనే బాగుండే, అసలు ఏ గోళం ఉండేది, ధ్యానం చేయడం హ్యాపీగా ఉండదు అనుకుంటాం. మరి ఆడ ఎన్ని జన్మలు ఎత్తి మళ్ళీ నేర్చుకోవాలి అని మీరు ఎంత ముందున్నారు, వాడు ఎంత అనుకున్నారు మీకేం తెలుసు. కాబట్టి మై డియర్ మాస్టర్స్, బీ వేర్ ఆఫ్ యువర్ మైండ్. మీ మనసుని మీరు గమనించండి, మీ మనసుని మీ యొక్క ఆధీనంలో తెచ్చుకోండి. మనసు పరిగెత్తిస్తుంది మిమ్మల్ని, కూర్చోలేవదు, ఉంచోలేవదు, పడుకోలేవదు. సెల్ ఫోన్ మోగిందంటే నిద్ర అవుట్. సెల్ ఫోన్ ఆపేసి ఎందుకు పడుకోలేదు? సెల్ ఫోన్ మీ జీవితమా? జీవితం ఎవరికైనా ఒకటే. మీ స్వేచ్ఛను కోల్పోకుండా, మీ ఆనందాన్ని పోగొట్టుకోకుండా మీ జీవితాన్ని నిర్విఘ్నంగా కొనసాగించండి. అప్పుడే మీరు పిరమిడ్ మాస్టర్లు అవుతారు. మీరు అనుకున్న కోరికలన్నీ మీకు మీ యొక్క దివ్యమైన శక్తులతోనే చక్కగా నెరవేరుతాయండి. సరే, లంచ్ తర్వాత మీకు అది ఏమైనా హాలిస్తా ఉన్నారా?
సరే, మీకు కొన్ని వీడియోస్ కూడా చూపిస్తాను. మరి ఇంతవరకు మన భూమి అంటే ఏంటో తెలియదు. భూమి మీద ఉన్నాం మనం, కానీ భూమి లోపల ఏమున్నాయి, ఎటువంటి దివ్య శక్తులు ఉన్నాయి, భూమి ఈ శరీరం రెండు ఎలాగో ఒకటి. మరి ఈ నీరుకి ఈ భూమికి రెండింటికి గల దివ్యమైన సంబంధం ఏమిటి, ఏ శక్తుల వల్ల బతికిస్తున్నాయి, మన యొక్క దివ్యమైన ప్రణాళిక ఏంటి, అసలు మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి? స్కూల్కి వెళ్తాం కదా, ఎందుకు వెళ్తున్నాం? చదువుకోవడానికి. చదువుకున్న తర్వాత స్కూల్లో విద్య పూర్తి అయిపోయింది, ఎక్కడికి వెళ్ళాలి? మరి వెళ్ళావా కాలేజీకి? ఇక్కడ ఉన్నావా? ఈ కాలేజీ కాదు, ఆ కాలేజీకి వెళ్ళాలి. మరి ఇది 10th క్లాస్ వరకు సార్ ఎన్నోసార్లు చెప్పాడు. టూబి 10th క్లాస్. 10th క్లాస్ ఎవరు పాస్ అవ్వట్లేదు. ఇక్కడ శరీరాలు విడిచిపెట్టిన జీవరాశులు ఏం చేస్తున్నాయి, పై లోకానికి వెళ్ళడం లేదు. అది పై లోకం అండి, ఇది భూలోకం తెలియట్లేదు వాళ్ళకి. నేను వెళ్ళాలని కూడా తెలియట్లేదు వాళ్ళకి. సశరీరం ఇక్కడ తిరుగుతున్నాయి అన్ని నమ్మి. సో వాటిని పంపించాలి. ఇప్పుడు వెళ్ళిపోతే 2 years ఆ ప్రోగ్రామ్ అవుతుంది. కొన్ని కోట్ల ఆత్మలు అన్ని భూమి మీద ఉండిపోయి ఇంకా ఇందాక వచ్చింది కాబట్టి అర్థపడ్డ రాష్ట్రం ఆ పని అదే. ఆమె ఎవరో కాదు, మానసాదేవి. మానసాదేవి ఎవరో తెలుసా? శివుడి యొక్క మానస పుత్రిక. ఆమె యొక్క అంశంలో చాలా పేదరికంలో పుట్టింది, ఎన్నో కష్టాలు పడింది, ఎన్నో బాధలు పడింది, ఇప్పటికి పడతానే ఉంది. మనసు అత్యంత మనసులోకి వెళ్ళిపోతా ఉండదు, వెళ్ళిపోతే అన్ని దెబ్బలు తగ్గుతాయి. నేను అది కాదనుకున్నప్పుడు ఏదైనా సాధిస్తుంది. ప్రేమ సార్ పడుతుంది, అమ్మ నువ్వు ఇక్కడ ఉన్నావా నువ్వు చెప్పాను. ప్రతిసారి చేసే పని చేస్తుంది. ప్రతిసారి ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒకసారి నది ఒడ్డుని కానీ సముద్రం ఒడ్డు కానీ పక్కన కూర్చొని కొన్ని వేల ఆత్మలన్నీ పైలోకానికి పంపించేస్తారు. ఫ్లూట్ పోది అంత దివ్యమైన శక్తులు ఉన్నాయి. చాలా మంది ఉన్నాయి. ఏంటంటే వాళ్ళు వృద్ధాప్యం వచ్చేసింది, 80 వచ్చినాయి, 90 వచ్చి పాపం ఏం చేయాలో తెలియదు వాళ్ళకి. పక్కన తీరంగా కష్టంగా బతుకుతున్నారు. అక్కడ చక్కగా వదిలేస్తే పైలోకాలు చక్కగా హ్యాపీగా వెళ్ళొచ్చు. సో ఇటువంటి మరి కొన్ని తెలియని కొత్త విషయాలు కూడా సీక్రెట్స్ అని మనం ఆఫర్ ఇస్తాం కదా, తెలుసుకుందాం. ఓకే మాస్టర్, రాము గారు చెప్తాను. ఓకే అండి, అద్భుతమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్నామండి. శ్రీనివాసరావు గారికి ఒకసారి గట్టిగా తప్పకుండా అభినందిస్తాను. గత 4 సంవత్సరాలుగా మనం ఈ సత్సంగ కార్యక్రమాన్ని ఉధృతంగా నిర్వహించుకుంటున్నాం, అవునా? కానీ ఈ 2026 సంవత్సరం నుంచి మనం ఒక కొత్త ప్రణాళిక ఇందులో యాడ్ చేసుకుంటున్నాము. ఏంటిదంటే సత్సంగాలు క్లాసులతో పాటు మనకి అపారమైనటువంటి ధ్యాన సాధన కూడా ఉండాలి. ఉండాలా వద్దా? ఆ ఉండడం గురించే ఏమనుకున్నాం అంటే ప్రతి అమావాస్య పౌర్ణానికి మనం 3 గంటలు అఖండ ధ్యానాన్ని ఏర్పరచుకోవాలి అని నిర్ణయించుకున్నాం. అంటే ఈ ధ్యానాన్ని సత్సంగానికి మనకి సహకరించేది ఏంటంటే యోగుల చేతులతో వండి తీసుకొచ్చినటువంటి భోజనం. ఆ భోజనం యాడ్ అవ్వాలి, అప్పుడే మనకి ఎదుగుదల ఉంటుంది, అవునండి? మరి అలా ప్రతి నెలకి 2-3 సార్లుగా మనం అన్నదానం చేసుకోవాలంటే అన్ని మనం ఏర్పరచుకోవాలంటే ఇబ్బంది ఏమో అవుతుందేమో అని ఆలోచించాం. చూడండి, 1 అడుగు మనం సేవకి మనం 1 అడిగేస్తే 10 అడుగులు మాస్టర్స్ నడిపిస్తారండి ముందుకొచ్చి. ఇప్పటి వరకు మనం ఎంతో కష్టపడుతున్నాము, ఎంతో సంపాదిస్తున్నాము, కానీ ఇదంతా దేనికోసం అంటే నేను అనేటువంటి ఈ శరీరం కోసమే, అవునా కాదా? కానీ మనం చేసేటువంటి సేవా కార్యక్రమాలే అసలైన నేనైనటువంటి ఆత్మ పదార్థం కోసం. ఎస్ఆర్ మరి అటువంటి ఆత్మ పదార్థం కోసం మనం చేసుకున్నటువంటి సేవలే ఈ అన్నదాన కార్యక్రమాలండి. మరి చక్కగా మన సత్సంగాల్లో ఎంతో మంది ఎంతో కష్టపడి 10 గంటల కల్లా వాళ్ళు ఒక్కొక్క ఐటెం వండుకుని తీసుకొచ్చి మనకి పెడుతున్నారండి. వారందరికీ కూడా ఒకసారి గట్టిగా ధన్యవాదాలు. నిజంగా ఎంత ఆశ్చర్యం వస్తుందంటే ఇంట్లో ఒక గృహిణి ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ 10 గంటల కల్లా 100 మందికి కావాల్సినటువంటి ఒక పప్పు, ఒక కూర, ఒక సాంబారు, అంటే ఒక స్వీటో, ఒక చట్నీనో చేసుకుని 10 గంటల కల్లా ఇక్కడికి వస్తున్నారంటే వాళ్ళు ఎంత గొప్పగా సేవలో ఉంటే రాగలుగుతారండి. మరి అలాగే మనం ప్రతిసారి కూడా రైస్ బయట తెప్పించుకుంటున్నాం.
ఒక్కొక్కసారి దొరకట్లేదు రైస్ ఇచ్చేవాళ్ళు. కొంతమందికి రైస్ వండుతుంటే కష్టం కాబట్టి ఇంటికంచి తేవడం బయట ఇచ్చుకుంటున్నాం. కానీ మనమే వండుకోవాలి, వండుకుంటే ఆ రూపాయి ఇంకో దానికి ఉపయోగించుకోవచ్చు అని ఎప్పుడైతే ఆలోచన చేసుకున్నామో వీరభద్రరావు గారు ఫోన్ చేసి ఏమన్నా నేను పొయ్యి కొన్నానంటే ఆ పొయ్యి మీద 10 కేజీలు రైస్ అయినా సరే వండుకోవచ్చు అండి అని చెప్పి నేను పొయ్యి ఇచ్చారు. సార్ ఇలా ఎంతో మంది సహకరించడం వల్ల మన ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం ముందుకి తీసుకెళ్ళగలుగుతున్నాం అండి. అలాగే 2021 సంవత్సరం కూడా అద్భుతంగా ప్రతి అమావాస్యకి పౌర్ణానికి ధ్యానాలు చేసుకుంటూ మరి ఈ సంవత్సరం క్లాసులు కూడా పెరిగినాయండి. మనకి ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే భీమవరంలో తటవర్తి వీరరాఘవరావు గారు, రాజ్యలక్ష్మి మేడం గారు ప్రతి నెల మీకు ఒక 1 డే క్లాసు మేరబాబు ఆడిటోరియంలో ఉచితంగా మీకు ఎటువంటి రేటు లేకుండా మేము ఇప్పిస్తా ఉన్నాం. నెలలో ఒక రోజు మేడం గారు కానీ సార్ కానీ మేమే వస్తాము, వచ్చి ఒక రోజు మేము ధ్యాన శిక్షణ తీసుకుంటాము, కావాల్సినవి మీరు చూసుకోండి, రెంట్ లేకుండా మీకు ఏర్పాటు చేస్తామన్నారు. చూడండి, ప్రతి నెల మనకి సిటీలోనే మనకు ఒక సత్సంగం ఏర్పాటు అయింది. అలాగే మనకి కొన్ని వీరభద్రరావు గారు ఇచ్చారు. ప్రతిసారి ఆకులు పారేయడానికి 100 రూపాయలు అవుతుంది. మనం పొయ్యిలు పెట్టుకుంటాం, ఆకులు ఖర్చు కన్నా ఆకులు తీసుకెళ్ళి దూరంగా పారేయడానికే ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి మనకి చక్కగా ప్రియాంక గారని మనకి ప్లేట్లు గ్లాసులు మనకి డొనేట్ చేశారండి. మన కృష్ణకుమారి గారు రిలేటివ్స్. మరి ఈ సందర్భంగా వీళ్ళిద్దరికీ కూడా చిరుకానుక ఇస్తున్నామండి మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ తరఫున. వీరభద్రరావు సార్ కూడా చిరు సన్మానం చేసుకున్నామండి. మనసులో అనుకుంటమే తడుగా సార్ ఫోన్ చేసి ఓ పొయ్యి ఏర్పాటు చేస్తామని, అంటే మన ముందు గోశాలలో చిన్న స్టవ్ మీద టీ వండుకునేవాళ్ళం, టీ కాసుకునేవాళ్ళం. ఇది కాదండి పెద్ద పొయ్యి తీసుకుందామంటే దాని మీద ఎంత రైస్ అయినా ఏదైనా వండుకోవచ్చని మనకి పొయ్యి ఇచ్చారండి సార్. చాలా కృతజ్ఞతలు సార్. అలాగే మనందరికీ కూడా ఎన్నో ఉన్నాయండి. సార్ చెప్పినట్టుగా మచిలీపట్నంలో ఒక ధ్యాన కార్యక్రమం కనుక ఏర్పాటు చేస్తే చూడండి ఎంతమంది వచ్చాము, ఇంతమంది మనం పోగొట్టాం ఒక్క ఊర్లోనే. ఏ ఊర్లో ధ్యాన కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నా సరే పక్క ఊర్ల నుంచి ఇతర ఊర్ల నుంచి వస్తేనే కానీ హాల్ నిండదు. కానీ మన మచిలీపట్నం గొప్పతనం ఏంటంటే మన ఊర్లోనే ఇంతమంది ధ్యానం ఉన్నారు, కానీ మనకు సొంత ఇల్లు లేదు. ప్రతిసారి అద్దె ఇల్లు రెంట్ పర్పస్. ఏమంటే సార్ చెప్పినట్టుగా మనం ఒక ఆశ్రమం కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇలా శ్రీచక్ర పిరమిడ్ ని మెగా పిరమిడ్ మనం ఏర్పాటు చేసుకోవాలి. ఈ విషయాన్ని అందరం కూడా మనం మన యొక్క ఆలోచనలో పెట్టుకుంటే చాలండి, అయిపోతుంది. మన సంకల్పం అంతే. చూడండి, పోయి నేను పోట్లా ఉంటే బాగుండు అనుకున్నాను అంతే. అలాగే పిరమిడ్ వస్తే బాగుండని మీరు అనుకుంటే చాలా అయిపోతుంది. మా దగ్గర ఎన్నో సోర్స్ ఉంటాయండి, కానీ అవన్నీ ఏం చేస్తున్నామంటే నేనైనటువంటి శరీరానికి ఉపయోగించుకున్నాము. కానీ అసలైన నేను ఉపయోగించుకునేదే సేవ. ఏదైనా సరే కొంతమందికి దగ్గర టెక్నాలజీ ఉంటుంది, కొంతమంది దగ్గర సమయం ఉంటుంది, కొంతమంది క్లాసులు చెప్పగలరు, కొంతమంది ర్యాలీ చేయగలరు. కానీ ఇవన్నీ కూడా ఒక పత్రిజీ దగ్గరికి వస్తేనే వాళ్ళు చేసేటువంటి పనులు సార్థకత ఏర్పడుతుందండి. లేదంటే మన దగ్గర ఉన్నాయి మనకి ఉపయోగించుకోవడం కూడా తెలియదు. కాబట్టి ఏదైనా సరే మన ధ్యాన కార్యక్రమాలు మన కోసం మనం ఎప్పుడైతే ఉపయోగించుకుంటామో, చూడండి ధ్యాన కార్యక్రమంలో వచ్చినప్పుడే ఇందాక సార్ చెప్పినట్టుగా శరీరానికి ఉన్నటువంటి బంధువులందరూ వదిలి సరిపోయారు. ఇప్పుడు ఉన్నదల్లా ఆత్మ బంధువులు ఎంతమంది బంధువులు సంపాదించుకున్నామో చూడండి, చూస్తే 100 మంది అవుతున్నారు. ఈ విషయాన్ని నేను 15 సంవత్సరాల కింద తెలుసుకున్నాను.
తెలుసుకున్నాను కాబట్టి ఈ సేవా మార్గాల్లో మేమందరం కూడా ఇంత ఇదిగా ఇన్వాల్వ్ అయి ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు ఏమవుతుందంటే మాకు ఎంతో మంది సహకరిస్తూ మేమున్నామంటూ చక్కగా ఈ కార్యక్రమాలు నడుపుతున్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. అలాగే ఈ రోజు మనకి జ్ఞాన ప్రసాదం ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అందరూ సార్ చెప్పారు మనకి మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలని. అలాగే మనకు ఉపయోగపడుతున్న వాళ్ళకు కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మనకి రైస్ వీరభద్రరావు గారే ఇచ్చారండి, రైస్ కూడా ఈసారి. అలాగే పెరుగు మ్యారేజ్ బ్యూరో నాగేశ్వరరావు గారు ఏర్పాటు చేశారు. ఫ్రై కళ్యాణి మేడం గారు, సాంబారు పావని మేడం గారు, కూర రాణి గారు, పప్పు కృష్ణకుమారి గారు, స్వీటు అండ్ పులిహార రమా మేడం గారు. ఇంతమంది పొద్దున్నే 5ంటికి లేస్తే కానీ వీళ్ళందరూ ఈ ఐటమ్స్ అన్ని ఇక్కడ తేలేరండి. 10ంటికల్లా తీసుకుని 10ంటికల్లా వచ్చేసారు. కాబట్టి ఇటువంటి కార్యక్రమంలో మనందరం కూడా కలిసి సత్సంగాలు సత్యం సంఘర్షణలో పాల్గొందాం. ఈ సంవత్సరం అంతా కూడా కలిసి ధ్యానం చేద్దాం, అలాగే కలిసి తిందాం. ఇదే మా ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ అండి. చక్కగా మరి యోగుల చేతుల మీదుగా ఉండి తీసుకొచ్చినటువంటి ధ్యాన ప్రసాదం రెడీగా ఉంది. అందరూ కూడా ధ్యాన ప్రసాదం తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. అలాగే లేడీస్ కి వాష్రూమ్స్ ఇటు ఉన్నాయండి. ఇవన్నీ హ్యాండ్ వాష్ అక్కడ ఉన్నారు, అక్కడ ఉందండి హ్యాండ్ వాష్ పంపు ట్యాప్ ఉంది. ఓకేనండి, థ్యాంక్ యూ. మధ్యాహ్నం చక్కగా సార్ పిరమిడ్స్ ఎలా ఉంటాయో మనకి స్క్రీన్ మీద కూడా వేసి చూపిస్తారు. ఇంకా మరింత వివరంగా వాటి యొక్క శక్తిని మనకి తెలియపరుస్తారండి. అందరం కూడా పిరమిడ్ యొక్క శక్తిని మనం వినియోగించుకోవాలి. థ్యాంక్ యూ అండి. మళ్ళీ 2:30 నుంచి మళ్ళీ క్లాస్ ఉంటుంది అండి. అందరూ మళ్ళీ 2వ పూట కూడా ఉండి చక్కగా ఆత్మజ్ఞానాన్ని తీసుకుందాం. సార్ పిరమిడ్స్ గురించి మనకు తెలియజేస్తానన్నారు. అలాగే నెక్స్ట్ ఆదివారం మనకి ఏంటి పండగ? మహాశివరాత్రి రోజు రాణి మేడం గారి ఇంట్లో 3 గంటల ధ్యానం ఉంది. మధ్యాహ్నం భోజనాలు కూడా ఉన్నాయండి. అలాగే మంగళవారం అమావాస్య వచ్చింది. అమావాస్య రోజున తటవర్తి రాఘవరావు గారి క్లాసులు మెహర్ బాబా ఆడిటోరియంలో ఉదయం 10 దగ్గర నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. పెన్ను బుక్ తటవర్తి రాఘవరావు గారి క్లాస్ అంటేనే మనకి పెన్ను పుస్తకం కంపల్సరీగా ఉండాలి. అందరూ రాసుకోవాలి. ప్రతి ఒక్క అక్షరాన్ని మనం అక్కడ పుస్తకం మీద పెట్టుకోవాలి. పెట్టుకున్నప్పుడే మనకి గుర్తుంటుంది. అది కరెక్ట్ పద్ధతి అండి. పెన్ను పుస్తకం కూడా మంగళవారం నాడు, అంటే రేపు మంగళవారం కాకుండా నెక్స్ట్ ఆదివారం తర్వాత వచ్చి అమావాస్య రోజున మెహర్ బాబా ఆడిటోరియంలో తటవర్తి రాఘవరావు గారి క్లాసులు. రాణి మేడం గారు మనందరినీ ఇన్వైట్ చేస్తారండి. ఒకసారి మేడం గారు కూడా ముందుగా ధన్యవాదాలు.